పిల్లల కింద కూర్చోవచ్చు. ఈ మంచం మీద కూర్చోండి. ఓకే నా బంగారం అక్కడ కూర్చో, నువ్వు కూడా కూర్చోండి. గురుగారు లోపలికి వస్తారా? అక్కడ కూర్చుంటారు. అమ్మగారికి ఇబ్బంది ఏముంది? నువ్వు అక్కడ కూర్చుంటా, అక్కడ ఈ పక్కన కూర్చో. అక్కడ కూర్చో బంగారం. ఈ మంచం మీద కొంతమంది కూర్చోవచ్చు, కూర్చోండి. సరే ఓకే, రిలాక్స్ రిలాక్స్ అవ్వండి. ఓకే అందరు కళ్ళు మూసుకోండి అమ్మ బంగారాలు. ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. మైక్ కూడా చేస్తున్నావా? మేము ఎంత మెయింటైన్ చేస్తుంటా, మీకు రెడీ రెడీ చేసుకున్నాను. రిలాక్స్ కూర్చోండి బంగారాలు, రిలాక్స్ కూర్చోండి. ఈ ఫ్యాన్ కొంచెం తగ్గించండి, కొంచెం తగ్గించుకో, ఎక్కువ తీసుకోండి. సరిపో. రిలాక్స్. స్లో కళ్ళు తెరవండి బంగారం, స్లో కళ్ళు తెరవండి. వాటిలో ఇది చరణంగా ప్రోగ్రామ్. ఇది మీకు మొన్న గురుగారు రామిరెడ్డి గారు చెప్పారు. ఇక్కడ మేము ఇక్కడ జగ్గేపేట దగ్గర ఇది ల్యాండ్ ఉంటే చూడటానికి వచ్చి కూర్చోండి వచ్చి చరణగా మన బంగారు తల్లికి ఫోన్ చేసాం. ఉషారాణి అమ్మ పేరు ఉషారాణి గారా? థ్యాంక్ యూ నా బంగారు తల్లి. సార్ కూడా ఫోన్ చేసాము. సార్ వాళ్ళు విజయవాడలో ఉన్నాము అన్నారు. కరెక్ట్ ఈ అవకాశాన్ని కల్పించిన అందుకు వెరీ వెరీ థ్యాంక్స్. మీరందరూ టెన్షన్గా కూర్చొని అవసరం లేదు. మాకేదో తెలిసింది మీకేదో తెలియలేదు అన్న టెన్షన్ ఎవరికీ అవసరం లేదు. ఇది మేము క్యాబులు పెట్టుకొని ఉన్నాం, సినిమాలో ఉన్నాం అనే సంగతి అని మీరేం టెన్షన్ పడాలని అవసరం లేదు. ఎవరికి ఏం తెలియదు. చెడ్డ పెద్ద లేరు, సీనియర్ లేదు, చెప్పేవాళ్ళు సపరేట్, మీరు వినేవాళ్ళు సపరేట్ అనేది సపరేట్ అంటే ఏమి ఉండదు. అంటే ముందు మీరు కొన్ని అటెన్షన్గా అలా ఉండాలనుకోండి, ఏదో మేము చదువుతాం ఏదో సపరేట్ అన్నట్లు ఆ టెన్షన్ తీసేసి మనం సరదాగా సంక్రాంతి పండగకే సరదాగా మనం సంక్రాంతి ఇవాళ పండగ మనందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం. మనం చేయొచ్చు. నేను చెప్పుకుంటే రాంగ్, నువ్వు చెప్పు పర్లేదు. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఒక్క 1 అవర్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి మనల్ని ఇక్కడ సమావేశపరిచిన మన గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి అనంత కోటి ప్రణామాలు. మరి ఈరోజు మనకి ఎంత అద్భుతమైనటువంటి సమయం అంటే, మీ అందరికీ తెలుసు సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఎంత బిజీగా ఉంటారో. మరి వారి సమయాన్ని ఈరోజు మన నందిగామ ధ్యానులకు కేటాయించడానికి వచ్చారు. మరి వారి గురించి చెప్పడానికి అనంతమైంది. మీరు యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే ఎన్నో వందల వీడియోలు ఉన్నాయి, ఎన్నో మెడిటేషన్ క్లాసులు వాళ్ళు తీసుకోవడం జరిగింది. మరి వారు ఏ విధంగా ధ్యానంలోకి వచ్చింది, ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేది జీవన శైలి, మరి అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాత సినీ ఫీల్డ్ లో వాళ్ళ యొక్క విజయాలు, మరి వారు ఆహారంలో చేసుకున్నటువంటి మార్పులు చేర్పులు ఎంతో అద్భుతమైనవిగా మరి వారి స్పీచ్ల్లో మనం వింటూ ఉంటాం. మరి వారు ఈ రోజు సాక్షాత్తు మన దగ్గరికి వచ్చి వారి యొక్క అనుభవాలను పంచడం మరి మనం స్వీకరించడం జరుగుతుంది. మరి ముందుగా మన గురువుగారు అయినటువంటి మరి ధ్యానం అనే బీజాన్ని వేసి అంకురింపజేసి మొలకగా, మొక్కగా, చెట్టుగా, వృక్షంగా, మహావృక్షంగా, శాఖోపశాఖలుగా ప్రపంచమంతటా విస్తరింపజేసి కోట్లాది మంది జీవితాలను సరిదిద్ది సరిచేసి మరి అలాగే నాకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన
బ్రహ్మర్షి పితామహ పత్రికకి ముందుగా అనంతకోటి ప్రణామాలు. మరి అలాగే ఈ రోజు మనకి ఇక్కడ వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి వచ్చినటువంటి రామలక్ష్మణులు గారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ వెల్కమ్. కొంచెం కూర్చో బంగారం, అట్లా అట్లా కూర్చో. ఓకే. మీ ధ్యానంలోకి ఎలా వచ్చారండి? నా బంగారం అన్నది మర్చిపోయాము. నేను అలా వచ్చాను, ఇలా వచ్చాను, నేను ఇన్ని గంటలు ధ్యానం చేశాను, 2 సంవత్సరాలు వచ్చాను అనే సంగతి మర్చిపోయాము. కొన్ని విషయాలు మనం మర్చిపోవాలి. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే కొన్ని విషయాలు మనం మర్చిపోవాలి. మేము బయట మాస్టర్మే, నాకు 100 సినిమాలు నేను చేశాను, అవార్డులు వచ్చినాయి, ఇవన్నీ మనం ట్యాగ్లు వేసుకుంటే ఆయన ఇన్ని ట్యాగులు నీకు ఉండే కదా, నా ట్యాగ్ ఎందుకు అంటాడు. ట్యాగ్ అంటే మనకి ఐడెంటిఫై ట్యాగ్ వేస్తారు కదా, స్టోన్స్ అంటాం కదా, నేను పలానా, నేను హౌస్ వైఫ్ని, నేను జాబ్ చేస్తున్నా అంటాం కదా, ఈ ట్యాగులు. అది మర్చిపోయాము. నా బంగారం అడిగింది కాబట్టి చెబుతున్నాను. చాలా మంది వచ్చి మీరు నందిగామ ఎక్కడే ఊరుతారు మీది? బంగారు తల్లి అంటే సడన్గా అది మేము టోటల్గా మా గురించి చెప్పాలంటే పెద్దగా స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు. జైలు ముద్ర, బెదరు మేకలు కాసేవాళ్ళు. మేము గేదెలు కాటి చిన్నప్పుడు అంత వయసులో స్కూల్కి వెళ్ళలేదన్నమాట. రూపాయి కూలి కానీ పనిచేసాం ఇక్కడే ప్రకాశం డిస్ట్రిక్ట్ కారంచేడు మండలం దగ్గర. కానీ ఏంటంటే అది మా నాయనమ్మ ఈశ్వరమ్మ, మా తాతయ్య నాగయ్య, మేము కవలం కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండేవాళ్ళు. తాతయ్య కూడా పడుకునేవాడు, నా ఆయన కూడా పడుకున్నాం. ఆవిడ ఆశీస్సులో అనుకుంటా, మాకు తెలియదు. పొద్దున్నే 4 గంటలు లేచి, పొద్దున్నే అప్పుడు విలేజ్ ఇచ్చి మా నాన్న చేస్తారు, లేచి బుడ్డి తీసుకొని వచ్చి మా ముఖం చూసి బయటికి వెళ్ళేది. ఆ తర్వాత నెలపొడుకు వచ్చిన రోజు, నెలపొడుకు వచ్చిందంటే నెలపొడుకు చూసి కళ్ళు మూసుకొని మళ్ళీ మేము ఆడుకుంటాం. చిన్నప్పుడు ఆడుకునేవాడు ఇంతప్పుడు వచ్చి మేము వచ్చి మమ్మల్ని చూసిన తర్వాత నెలపొడుకు చూసేదన్నమాట. ఎవరు ఎదురు వెళ్ళాలన్నా కానీ మమ్మల్ని ఎదురు రామునేది అనమాట. అదే చిన్నప్పుడే మాకు తెలియని ఒక ఏదైనా మా ఊర్లో పెళ్ళి రామలక్ష్మణ్ పేరు పెట్టారు. పుట్టంగానే మహాలక్ష్మి అని మా పేరు పెట్టింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తుంటే రామలక్ష్మణ్ ఎదురాముని. తర్వాత కోడిగుడ్లు పొదగేస్తారు కదా ఊర్లో, అవి తెలుసు కదా, మా చేత పొదగేయచ్చుడు అన్నీ మురక్కుండా పిల్లలు చేస్తాయి అని చిన్నప్పుడు సెంటిమెంట్ మీ సరదా. ఇవన్నీ చూస్తుంటే మాకు చిన్నప్పుడు ఇదేంటి మనల్ని ఇంత ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు అనేది చిన్నప్పుడే మాకు ఒక సపరేట్ ఒక ఇంత వయసులోనే పడింది. అప్పుడు మా ఊరు చిన్న ఇప్పుడు కూడా చిన్న మా 12 సంవత్సరాల నుంచి పనికి వెళ్తాం, ఎదురు రామంటే ఇట్లన్నీ తెలియని ఒక ఫీల్ ఏదో మా నాయనమ్మ ద్వారా అట్లా వచ్చేదన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంతమంది మనల్ని ఎదురు రామంటున్నారంటే అదేదో మనం కరెక్ట్గా ఉండాలి అనేది ఒక చిన్నప్పుడు థాట్ వచ్చింది అన్నమాట. ఎందుకంటే పిల్లలకు కూడా ఏంటంటే రే వేస్ట్ గారు నువ్వు పనికి రావాలి అట్లా అనగలుగుతాను. మా నాయనమ్మ మమ్మల్ని గురువు అని చెప్తాను నేను. అలాగా ఆ ఫీలింగ్ ఎదురొచ్చి రమ్మంటాం. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఊర్లో గొడవలు దొరుకుతున్న వెళ్ళే పని లేదు, మా పేకాట ఆడుతున్న అక్కడ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇట్లా తెలియని ఒక సైకాలజీగా మా నాయనమ్మ ద్వారా మాకు ఒక సైకాలజీగా ఒక పెద్ద మనిషి రెస్పెక్ట్, మనుషులని గౌరవింటు. అప్పుడు మా నాయనమ్మ ఊరు వచ్చినా తన దండం పెట్టని ఎదురు తల ఉంచుకొని వంగి కాళ్ళు నమస్కారం తీసుకొని కొట్టేది, ఈపి సరిచేది, వంగి నమస్కారం తీసుకోమనేది. అట్లాంటి ఒక సంస్కారంలో మా నాయనమ్మ ద్వారా రావడం జరిగింది. మై ఫాదర్ మాకు గొప్ప గురువు. మా నాన్నగారు ఫస్ట్ పాపం ఆయన. మా నాన్నగారికి అన్ని అలవాట్లు ఉన్నాయి, డ్రింక్స్, కోడి పందాలు, జూదాలు అట్లా. మా నాన్న ఒక్కడే, ఆయన కొంచెం ఫోల్ రంగన్ అంటారు మా ఊళ్ళో. మా నాన్న పేరు రంగారావు, అయితే ఫోల్ రంగన్ అంటారు. అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ మేము తీసుకోలేదు. ఇప్పుడు మమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి చేసాం కాబట్టి మా నాయన మా ఫాదర్ లాగా అవ్వకూడదని ఆమె టార్గెట్. అట్లా మమ్మల్ని పెంచడం జరిగింది. ఆ తర్వాత మా ఊళ్ళో అక్కడ అందరూ చేసే పని చేయకుండా మాకు చిన్నప్పటి నుంచి ఏంటో తెలియని అందరూ చేసే పని మనం ఇది చేయాలి. అందరూ కూర్చోరు అనుకోండి, మీరు నేను ముందు నుంచునేవాళ్ళు చిన్నప్పుడే. ఏదో తెలియని ఒక అంటే అది పూర్వజన్మ సుకృతం ఏంటో మనకు తెలియదు. అలాగే ఊర్లో కరసాధన నేర్చుకోవడానికి వెళ్ళాం. ఫస్ట్ మేము నేర్చుకున్న విద్య కరసాధన. చిన్నపిల్లడప్పుడైతే మమ్మల్ని రానిలేదు. మా నాయన ఏడిపించి కర్రలు మోయటానికి తీసుకెళ్ళారు. లాస్ట్ తీసుకెళ్తే అట్లా కర్రలు 1 సంవత్సరం పాటు కర్రలు మోయటమే మన నేర్పల.
అట్లేదో తిరణాల్లో జరుగుతుంటే ఒక ఇద్దరు ముందు దగ్గర రాలా, అరే ఇద్దరు మీరు చూస్తున్నారు కదా వరుస కలుగుతారంటే అందరిలాగా పోరాటంలా కలపాలి. చిన్నగా వరుస కలిపాం. వరుస అంటే వాళ్ళతోటి. మరి ఎలా నేర్చుకున్నా, మీరు నేర్చుకోలేదు అన్నట్టే చూసే అబ్జర్వేషన్ చేసేవాళ్ళం చిన్నప్పుడే. ఇలా మా జీవితం వస్తూ ఉండగా మా ఊర్లో ఒక పెద్ద, మళ్ళీ మా ఫాదర్ గురువు అన్నాం కదా, తర్వాత రెండో గురువు మాకు బండరాయి. ఫస్ట్ అంటే అసలు మనలో టాలెంట్ని నిరూపించి చెప్పింది బండరాయి. ఎందుకంటే బండరాయి మనం ఒక దేవుడుగా శిల్పాలుగా మనం చెప్తున్నారంటే బండలో ఒక శక్తి ఉందనేది మనం నమ్మాల్సిన మా గురువుగా తయారు చేసింది. ఇట్లా మా ఊర్లో ఒక పెద్ద రచ్చబండ దగ్గర చిన్న బండరాయి సాగు బాగా మట్టిలో ఉండిపోయేది. అందరూ అంటుండేవాళ్ళు, ఈ బండరాయి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేవుతారు, వెనకకాల వాళ్ళు జనసంఘ తిన వాళ్ళు లేవుతారు అంటుండేవాళ్ళు. మాకు 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మేము ఎందుకు లేపకూడదని థాట్ వచ్చింది. మా ఊర్లో పావులూరు తిరణాలని ఉంది, అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి తిరణాలు జరుగుతుంటే అక్కడ ఆంజనేయ స్వామి తిరణాల్లో ఆంజనేయ స్వామి బిళ్ళ పావలాకి ఇద్దరం కొనుక్కొచ్చాం. అంటే ఆంజనేయ స్వామి తలుచుకుంటే శక్తి వస్తుంది అంటారు కదా. గురువు లేరు, మా ఇద్దరు మెళ్ళ కట్టుకొని ఆంజనేయ స్వామి మెళ్ళ కట్టుకొని నైట్ అందరూ పడుకున్న తర్వాత గుడ్డి తీసుకొని వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఈ ఆంజనేయ స్వామి బిళ్ళ చూసుకొని తలుచుకుంటే శక్తి వస్తుంది అంటారు కదా అని ఈ బండ ఊరక అట్లా కదిలిస్తూ స్టార్ట్ చేసింది. లేచేది కాదు. 16 సంవత్సరాలు 150 కేజీలు బండ. అట్లా ఒక 1 year నైట్ పడుకున్న తర్వాత వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం లేపుతూ ప్రాక్టీస్ చేసాం. రోజు సంక్రాంతి పండుగ రోజు మా వాళ్ళు అందరూ ఉంటే ఈ బండ లేపుతాం అన్నాం. అంతా వాళ్ళు ఎంత కాక తెలిసారు, మీరే లేపుతారు ఎదవలారా అనగానే వాళ్ళందరూ ముందు ఆ బండ లేపి. అప్పుడు దాకా మమ్మల్ని చాలా అమాయకంగా ఒక నాటకం వేస్తే అసలు మాకేం తెలియదు, మాట్లాడడం కూడా తెలియదు అనేవాళ్ళు. ఆ బండరాయి లేపిన తర్వాత అప్పుడు దాకా ఒక జీరోగా ఉండేవాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇట్లా చేయబొట్టుకొని అసలు ఏం తిన్నారు, అసలు ఎట్లా ఇది సాధ్యం అనే థాటు అందరూ అన్నప్పుడు ఒక హీరోగా మమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక తెలియని, అప్పుడు ఒక అమాయకంగా ఉండేవాళ్ళు ఒక తెలియని ఊళ్ళో మనుషులు మమ్మల్ని గౌరవం స్టార్ట్ చేశారు. అప్పుడు అనిపించింది మనం నిజంగా మనస్ఫూర్తిగా తలుచుకొని చేసి ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఈ బండరాయి మమ్మల్ని క్రియేట్ చేసింది. అంటే ఏంటిది, ఏంటి అంతలా వచ్చిందే. అప్పుడు దాకా సాధారణంగా ఉండేవాళ్ళు ఒక అల్లేము. అప్పుడు మా నాన్న నుంచి కొంచెం 16 సంవత్సరాలు వచ్చింది, మిలిటరీకి వెళ్దామా అంటే కొంచెం ఈ ఊర్లో గేదెలు మేకలు ఈ కాసిన బాగా కలుపులు తీస్తే మాకు నిన్నే మాట్లాడుకున్నాము, కలుపులు బాగా తీసి కాళ్ళన్నీ పక్కన పాసిపెట్టి ఫుల్ పడి నైట్ పడుకుంటే మంచానికి గోడకే ఇట్లా పడుకునేవాళ్ళు, నీరు గారేది. ఇంత పని చేసేవాళ్ళు ఎక్కువగా పొలాల్లో పనులన్నీ. అప్పుడు సరే పొలాలు ఇవన్నీ మాకు నేను చేసిన చాలు బయటికి వెళ్ళమని మాకు చిన్న ఇచ్చింది. మాకు అప్పుడు రామమ్మ లక్ష్మణి ఇద్దరు కవల పిల్లలు మ్యారేజ్కి వచ్చారు సంబంధం. లేదు మేము సాధించాలి సార్, మేము పెళ్లి చేసుకోవాలన్నా. మా వాళ్ళు ఏమైందండి మీకు, 4 గేదెలు కాయండి, 4 పొలం వేయండి అనేవాళ్ళు. లేదు సాధించాలి ఏది తెలియదు. అట్లా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకొని మిలిటరీకి వెళ్ళాము. చదువు లేదని వెనక పంపించారు. అలా చేస్తూ ఉండగా మాకు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు 84 టైంలో ఆయన మా ఊరు కోడి పందాలకి వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే సినీ పెప్పింగ్ సెకండ్ థాట్ ఏంటంటే సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటున్నారు కదా, మనం ప్యాంట్ వేసుకోవాలని కోరిక వచ్చింది. ఇప్పుడంతా ఊర్లో పనులు చేస్తే డాయర్లు లింగిలే కదా. అప్పుడు 85 రైల్వే స్టేషన్లో 35 రూపాయలు ప్యాంటు కొనుక్కొని రైల్వే స్టేషన్లో వేసుకొని చెన్నై వెళ్ళాం. ఇది మా జీవిత చరిత్ర. ఆడకి వెళ్ళిన తర్వాత మా నాయన వెళ్ళేటప్పుడు ఒట్టేపించుకుంది. ఆయన సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారో అట్లే ఉండాలి, ఒట్టేపించుకుంది. అది అట్లా మా నాయన ఇష్టం అట్లే ఉంటుంది. నా బంగారు తల్లి అని చూడగానే మా నాయన గుర్తొచ్చింది. ఆడకి వెళ్ళాక ఫైటర్స్ వెళ్ళినాక మేము ముందాగలేదా సీరియల్ లాగలేదు, వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకుంటే వాటిలో కూడా గెలిచి ఈ స్థాయికి వచ్చామన్నమాట. ఆ తర్వాత ఊర్లో మాకు చెట్టు పొలం లేదు, ఆర్థిక ఫ్యామిలీ మీకు చెప్పింది తెలిసిందే. కానీ మాకు షార్ట్కట్ కథకు వస్తున్నాను. అన్నీ కొంచెం ఫైట్ మాస్టర్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత పేరు వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, కడుపులో అన్నం ఉంది. కానీ వాటితోటి పాటు భయం కూడా వచ్చింది. మనం చచ్చిపోతే డబ్బులన్నీ ఎవరు తీసుకెళ్తారో, ఈ పేరు ఇలా ఉంటుందా పోద్దా. అప్పుడు డౌట్ వచ్చింది మనకి, ఏమి అన్నం లేనివాడికి అన్నం ఉంది, పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, భయం ఎందుకు వస్తుంది అంటే భయం లేని ఏదో ఒకటి తెలుసుకుంటే వీటికంటే ఏదో ఒకటి ఉంది అని ఆరాధన చేసేటప్పుడు ఇఫాస్లాలో నాగార్జున సాగర్ దగ్గర 10 days మౌనంగా క్లాస్ ఉందని తెలిసింది.
బుద్ధ నాగార్జున బుద్ధ అని ఉంది విపాసనలో. అక్కడ వాటర్ మధ్యన 30 acres గవర్నమెంట్ ఇచ్చారనమాట. ఆయన గోయంక గారిని పెట్టారు, నాగార్జున సాగర్ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళాము ఫస్ట్ టైం. వెళ్ళి 10 days మౌనం కూర్చొని బయట ప్రపంచం మీద ఉన్న కెమెరాన్ని బయటే పేరు ప్రతిష్టలు ఇట్లా ఉంటుంది కదా, మన కళ్ళని అంటే భగవంతుడు ఏం చేసినాడు, కళ్ళని బయటికి పెడతాడు ఇట్లా. వాళ్ళు బలి వాళ్ళు ఎర్రగుండారు, నల్లగుండారు, వాళ్ళు డబ్బు వాళ్ళు ఆకారు వేసుకున్నారు, అన్నీ ఇట్లా ఉంటాయి. ఈ కెమెరాని మనం ఇలా తిప్పాలి, మనకి ఫోకస్. ఇది ధ్యానం అంటే ఏం లేదు. కెమెరా ఏంటంటే బయట ప్రపంచం వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆకూర తిన్నారు, ఆ చీర కొట్టుకున్నారు, ఇట్లా ఉంటాయి కదా. మనం ఈ కెమెరాని మనం కానీ ఇలా తిప్పే పని అయితే మనకి అసలు మనం ఎవరు, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అనే సిచ్యువేషన్స్ మనకు వచ్చింది అనమాట. అప్పుడు ఈ విపాసనలో ఫస్ట్ టైం కెమెరా మా మీద తిప్పుకోవడం స్టార్ట్ చేసుకొని అన్వేషణ స్టార్ట్ చేస్తే అలాగే ఒక 10 టైము విపాసన చేసి తర్వాత షూటింగ్లు చేస్తూనే గురువుల దగ్గర భిక్షమి గురువు గారు, రాజుగారి దగ్గర, తన మంచం రాజు గారు, విపాసన అక్కడ సద్గురు, ఇక్కడ ఇంద్రనీయ కోర్స్ అని ఉంటుంది, సద్గురు ఈశ్వరభక్తి, తమిళ్ తెలుసు మాకు. అట్లా గురువులు వెళ్ళి బుద్ధగయ ఇట్లా వెళ్ళటం, వెళ్ళి కాశీ ఇట్లా వెళ్ళి గురువుల దగ్గర ఇట్లా చేసుకొని ఈరోజు మీ ముందు కూర్చున్నాం. ఇది మా కథ. ఆ బంగారు తల్లి అడిగింది కాబట్టి ఎంత కథ, ఇది షార్ట్ కట్ చేస్తేనే ఇంకా చాలా ఉంటుంది. అట్లా అన్నీ భోజనం ఎక్కువ 4 మాటలు తినేవాళ్ళు, ఎక్కువ అన్నం తినేవాళ్ళు. ఇది వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒక పూట భోజనం, తెల్లారుజామున 3 గంటలు లెగుస్తాం 3కి. ఇడ్లీలు దోశలు ఏం పెద్దగా తినవు అనమాట. మొలకెత్తిన విత్తనాలు కానీ, జీడిపప్పు, నానేసి బొప్పాయి, రాగి జావ తాగుతాం సద్యాన్నం. మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తాం. నైట్ ఫుడ్స్. మా జీవనం ఎట్లా చేస్తే తెలుసు జీవితం. ఇప్పుడు కథలోకి వద్దాం. మా జీవితం ఇది ఏంటంటే ఇది ఒక పార్ట్. సినిమా 1, 2 పార్ట్లు అంటారు కదా, అది సినిమా పార్టు, విలేజ్ పార్టు, సినిమా పార్టు. ఇది 3వ పార్టు ధ్యానం అనేది. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. గుడ్. చేసిన వాళ్ళు ఉన్నారా అంత కొంచెం తెలిసిన వాళ్ళు ధ్యానం అంతా సీన్ మాస్టర్సేనా? కొత్త వాళ్ళు అంటే ఒక్కొక్క కంటెంట్ అంటే ఎందుకంటే బట్టలు ఉతికేటప్పుడు మురికిని బట్టి ఉతకాలి. మీరు తెలుసు, మీకు ఎట్టేస్తుంది. ఏం లేదండి ఆయన చెమట కూడా పట్టలేదంటే ముంచి బయట వేస్తాం. అట్లా మీ దగ్గర కొంచెం ఎక్కువ మురికి ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉతకాల్సి వచ్చింది. మనలో ఉన్న నేను అనే ఒక భావం ఎంత రేంజ్ ఉందని బట్టి దాన్ని మాట్లాడుకోవాలి. కొంతమందికి ఎక్కువ స్థితిలో లేని వాళ్ళకి తక్కువ మాడుకోవచ్చు. అందుకని బ్యాలెన్స్గా చెప్పుకోవచ్చు. మనందరం గుమ్మడికాయలు నూకింది ఎవరు అంటారు కదా, పుస్తకాలు తోడుకున్నాడు, నేను నూకాను అర్థమైంది బంగారం. దొంగ ఎవరంటే తెలియకుండానే బుధ మేము చేయలేదంట, నా బుధాన్ని ఏమైనా ఉందని. మనందరం కూడా, మీరు మేమందరం కూడా దొంగలు మేము. అందుకే ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే దొంగలంటే భౌతికవాదమైన దొంగలు, ఆ దొంగలు కాదు మనందరం. భగవంతుడిని ఆయన్ని తెలుసుకోవడానికి కోసం, ఆయన మాటలు తెలుసుకోవడానికో దొంగిలించడానికి వచ్చాం మనం. భౌతికమైన దొంగతనాలు ఉన్నాయి, మనకు సంబంధం లేదు. మన వాటిలో పర్ఫెక్ట్గానే ఉన్నాం, తెలిసాం. ఆస్తులు తీసుకోవడం లేదు, వెళ్ళలేము, తిట్టం కొట్టడం కొంచెం ఏదో మనం మిడిమిడి జ్ఞానం ఉంది, అయ్యి మనం వాటిలో పర్ఫెక్ట్ ఉన్నాం, ఉండరు. కానీ ఇక్కడ ఏంటంటే 2 రకాలైన విషయాలు ఉన్నాయి మన దగ్గర. అదేం చేస్తున్నామంటే మనకి ప్రతిదానికి నేను సో ఫలానా, ఈ మాట కూడా మన దొంగతనమే. అంటే ఆత్మ అంటే భౌతికవాదానికి తప్పు చేసే పని అంటే పక్కన ఆస్తి తీసుకుంటే మన పోలీస్ చట్టప్రకారం తప్పు, కొట్టినా తిట్టినా పెట్టినా చట్ట వేదం తప్పు కదమ్మా. అదేంటే అది భౌతిక మనం అందరం పెట్టుకున్న చట్టం. అది ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకు ఒక చట్టం ఉంది, ఆత్మకు ఒక భాష ఉంది.
ఆత్మకి ఒక చట్టం ఉందన్నమాట. మనందరం కూడా ఏంటంటే ఆ భౌతిక దిశలందరూ మనంతా గెలిచాం. ఎక్కడ దొంగతనం చేయలేదు, ఎక్కడ చేయలేదు, ఆల్రెడీ మనం ఇన్ను ఆత్మ తెచ్చుకొచ్చేటప్పటికి కొన్ని మనకు తెలియకుండా మనకు అప్పుడు భయాలు, బాధలు, దేహం భయం, ఫ్యామిలీలో, దేహంలో, ప్రపంచంలో మన ప్రాబ్లం అవుతున్నాయి అంటే ఆ విషయాన్ని మనం ఎంతవరకు మనం క్యారెక్టర్ చేసుకున్న విషయమే ఇప్పుడు మాట్లాడుకునేది. ఆత్మవిషయానికి వచ్చేటప్పటికి మనకేంటంటే నా బంగారం 3 విషయాలు: ప్రపంచం, సంసారం, దేహం. ఈ 3 మనల్ని షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్లు, టెన్షన్ తెప్పిస్తున్న ఈ 3. కరెక్టా తల్లి? ఫస్ట్ దేహం వచ్చింది, ఆ తర్వాత సంసారం వచ్చింది, ఆ తర్వాత ప్రపంచం. ఈ 3 నిరంతరం టెన్షన్ ఎందుకు వస్తున్నాయి అంటే చాలామంది కూడా మనకి షుగరు, బీపీస్ మనకు కూడా చాలామందికి ధ్యానం రావడానికి కారణం కూడా తగ్గించడానికి కోసమని వస్తున్నారు, తప్పులేదు. ఈ 3 ఎందుకు వస్తున్నాయి చూస్తే ఈ 3 నిరంతరం మారేవి. ప్రపంచం ఒకరోజు లాభం వచ్చింది, నష్టం వచ్చింది. ప్రపంచంలో ఒకరోజు పొగుడుతారు, ఒకరోజు తిడతారు. ఇది అంత ఒక రకంగా లేదు. మన ఎక్స్పెక్టేషన్ అంటే ఒక రకంగా ఉండాలని, రావాలని షాప్ పెట్టావు, లేదు పొగడాలని అనుకున్నారు, లాభం రావట్లా, నష్టం అవుతుంది. ఒకరోజు పొగుడుతున్నారు, తిడుతున్నారు. మారుతుంది ఏంటిది? కరెక్ట్ తల్లి? సంసారం మేము అబ్జర్వేషన్ చేసింది. మామిడి గారు ఉన్నారు, ఏమంటే మీరు నాకు దొరకటం చాలా పూర్వజన్మ చుగ్గురుతాం అండి అంటారు నవ్వుతూ. ఒకరోజు ఒక 10-15 రోజుల తర్వాత మొదటి కూడా నేను ఎందుకు చేసుకున్నానని అంటే మనసు లోపల అంటే కాదు, మనసు లోపల అనే రియాక్షన్ మాకు అగపడుతుంది. అది మీకు కూడా జరుగుతూ ఉంటుంది. సహజం ఇది, సహజం ఇది బంగారు తల్లి, సహజమే కదా. ఏంటి, ఒకరోజు పొగిడిన నా భార్య ఇంకో రోజు కోపంగా నన్ను ఎందుకు దేశిస్తుంది? అదే మనిషి, అదే నోరు, అదే ముక్కు, చెవులు. నేను ఒకరోజు మా బావిడిని నువ్వు నా దొరకటం ఎంత అదృష్టం అమ్మా అంటే ఒకరోజు బుద్ధిలేక నేను చూసుకొని చూడండి అంట. ఏంటిది? నేనే కదా అది అంటే దీనికి ఇది మారుతుంది. ఇది నిరంతరం ఒక రకంగా లేదు. ఈ దేహం మూటిని మనం గమనించాలి. ఏది ఇబ్బంది పెడుతున్నాయో దాని మీద ఫోకస్ చేయాలి మనం. నీకు అర్థమైంది తల్లి? ఆత్మల గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ప్రాబ్లం లేదు మనకి. ఏది భగవంతుడు అనుకో, ఆత్మ భగవంతుడు అనుకుంటే భగవంతుడు ప్రాబ్లం లేదు మనకి. ఈ దేహం ఒకరోజు తింటాం, బాగా అరుగుద్ది, యాక్టివ్గా ఉంటాం. ఒకరోజు తలనొప్పి ఉంటుంది, నడుము నొప్పిగా ఉంటుంది, తింటే అరగదు. ఇది మారుతుంది. ఓహో, ఈ 3 నిరంతరం మారేయి. మారే ప్రపంచం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అది ప్రాబ్లం వస్తుంది. మారణంసుడు. అప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఈరోజు మన మీటింగ్ ఏంటంటే ఈ నిరంతరం మార్పు చెందేయి. ఇది ఒక రకంగా ఉండదు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం లాగా ఇది ప్రకృతి కూడా మారుతుంది. ప్రకృతిలో వచ్చిన ఈ దేహం మారుతుంది. 2 మార్పు చెందేయే. ఓహో, ఇది అనిత్యం. ప్రపంచం ఇలా పొగిడేటంటే ప్రపంచంలో ఏమంటే మీరు ఇలా బిజినెస్ కూడా మీ ఎండి జాబ్ చేస్తున్నావు తమ్ముడు, సూపర్ తమ్ముడు అన్నారు. నీ పేరేం పేరు? కరుణాకర్. సూపర్ అన్నారు. కొనాల తర్వాత సూపేట్, బుద్ధి లేదా అన్నాడు. ఓహో, పొగిడినప్పుడు మనం ఏమనాలంటే అలా లోపల నెక్స్ట్ రేపు తిడతావు కదా అంటే దానికి పొగడంతలకి అలా మనం అలా యాంగ్జైటీ అయ్యామనుకోండి, తిట్టినప్పుడు మళ్ళీ డౌన్ అవ్వాల్సి వస్తుంది. పొగిడినప్పుడు అలా ముఖం చిరునవ్వుగాను, థ్యాంక్స్ సార్. స్టూపిడ్, నీ బుద్ధి లేదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, తెలుసుకుంటాను సార్, బుద్ధి లేదు అన్నారు కదా. ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే నాకు బుద్ధి ఉంది, నేను తెలియగలవాడు అనుకోని ఎప్పుడైతే మనం ఫిక్స్ చేస్తున్నావో వాడు బుద్ధి లేదన్నా నాకు కోపం అవుతుంది. అర్థమైందమ్మా? అందుకని మన మీద మనం ఏ జడ్జిమెంట్ వేసుకోవాలండి. మీరు నేను తెలియగలవాడినేనో, నేను తెలివి తక్కువనేనో. అర్థమైందా? అప్పుడు మీ అత్తగారు అంది, నీ బుద్ధి లేదా? తిట్టింది. భగవంతుడు బుద్ధి లేకపోతే ఏడెందుకు కనిపిస్తాడు? అట్లా ప్రపంచంలో జరుగుతున్న విషయాల్లో కాకుండా ఎదురు వచ్చిందో బండి టప్పును ఎదురు తగిలాడు. ఏ క్షణమైనా కానీ
సాక్ష్యం విపాసనలు ఏమంటారు, సాక్ష్యం ఉండమంటారు. మధ్య భాగంలో విపాసన ఏమంటారు, విపాసన మధ్య భాగంలో ఉండండి, మధ్య భాగంలో ఉండండి అంటారు. అంటే ఈ పొగిడింతలకి ఇది ఒక కర్ర అనుకోండి అమ్మ, ఇది మధ్యలో ఉండమంటాడు అనమాట. ఈ భాగంలో ఈ పొగిడాడు, టక్క పొగిడాడు, సూపర్ అన్నాడు, అలా దిగిపోతాం. ఈ పక్క ఎదవన్నారు, ఈ పక్క లేగుతుంది. ఇలా ఊగుతాం. పొగిడినప్పుడు ఆ అంటాం, తిట్టినప్పుడు ఓ అంటాం, తిట్టినప్పుడు ఆ అంటాం. ఇట్లా ఊగి ఏమైపోయిందంటే బాగా పిల్లలకి బాగా ఎక్కువ ఊపారు అనుకోండి, ఏమంటారు కుసులు కదిలి అంటారు. అర్థం భాష కరెక్టేనా? అది కింద పిల్లలు కదిలిపోయింది అంటారు. పునాది ఏమైంది, నువ్వు సూపర్ అన్నారు, ఆహా అన్న కదిలేవు, నువ్వేసి అన్నారు, ఓహో అన్నావు, ఆహా ఓహో మొత్తం కుసులు కదిలిపోయి బాడీ మొత్తం ఒక పులులాగా అయిపోయి చిన్న మాట అన్నా కానీ మనం తట్టుకోలేని చిటి వచ్చేస్తుంది. ఎందుకంటే ఫేస్ లేదు కదా. అందుకని ఈ మూడు నిరంతరం మారనది ఒక స్థితి ఉంది, అది ఆత్మస్థితి. అది మీరు దేవుడి పేరు పెట్టుకోండి, సృష్టికర్తని పెట్టుకోండి, ఏ దేవుడిని పేరు పెట్టుకోండి. ఆ మారనది, ఈ మారే మూడు కనిపిస్తుంటే మారని కనిపించదు, కానీ ఈ మూడికి ఆధారమైంది అది. మళ్ళీ ఆధారమైందిగా ఉండి చూడటానికి ఆధారమైందిగా ఉంది, మాట్లాడటానికి ఆధారమైందిగా ఉంది. కానీ నేను అంటలా, వినటానికి ఆధారమైందిగా ఉంది, ఆధారమైంది నేను అంటలా. కానీ నువ్వు అంటున్నా, నేను అంటున్నా. ఇంకోటి కూడా ఏంటంటే మనం పోలీసుకి వెళ్ళినప్పుడు తప్పు చేసినప్పుడు వాళ్ళు కొడుతుంటారు, తప్పు ఒప్పుకునేదాకా అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇస్తారు. నీళ్ళు కొడతారు, కారం పెడతారు, గోల్డ్ కట్ చేస్తారని చెప్తుంటారు కదా పోలీస్ స్టేషన్లో. సినిమాలు చేస్తుంటాం, కళ్ళ కారం కొడతారు. మనం ఆత్మ అనే ఒక స్థితి ఉంది చూడండి. ఆ స్థితి ఏంటంటే నేను అనే మాటను మనం ఆత్మకు అనేది ఒక కోర్టు ఉంది కదా, ఆ కోర్టులో నేను అన్నారు అనుకోండి కొడతానే ఉంటుంది. నేను అనే పరిస్థితి అది. మనం అంటే మన పోలీసులు ఏంటి, తప్పు ఒప్పుకున్నదాకా వాళ్ళు వదలరు, కొడతారు కదా. స్థితి ఏంటంటే నేను, నా పిల్లలు, నాది, నేను కర్తని, భక్తని, రాగ దేశాలు. ఈ ఆత్మ అనే కోర్టులో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 4 ఉండన్నాలు మనం ఓడిపోతూనే ఉంటాం, భయం వస్తూనే ఉంటుంది, బాధ వస్తూనే ఉంటుంది. నేను నాది అనుకుంటే నాది, నేననే అహంకారం, నాదనే మమకారం, నేనే ఊరు తెలిసే, నేనే ఊరు తెలిసి నా వల్ల అవుతుంది. ఏం చేస్తానంటే కర్త భక్త, తర్వాత ఒక విషయమైన రాగం, ఇంకొక విషయమైన దేశం. ఇది జరిగితే నాకు మంచిది, జరగకపోతే నాకు చెడు అనే భావాల ఆత్మకు వచ్చేటప్పటికి ఈ 5 విషయాలు అనేది మనం బాగా నోట్ చేసుకోండి. మీరు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా కర్త అంటే నేను అనే ఒక స్థితి, నాది అనే మమకారం, అది దేహమైన నాది అంటే దేహ మమకారం కావచ్చు, పిల్లల మమకారం కావచ్చు, ఆస్తి మమకారం కావచ్చు, అంటే అన్ని దాని మీద వస్తాయి. నేననే భావం వచ్చేటప్పటికి అన్నిటికీ అది హెడ్. అప్పుడు మీకు డౌట్ రావచ్చు అనుకుంటా, ఇదేంటంటే మరి నేను అనకుండా ఇలా పనులు ఎలా జరుగుతుంటాయి అంటే మాకేం చేస్తాడు, మా సినిమా ప్రకారం చెబితే మీరు అత్త క్యారెక్టర్ ఇచ్చారు, మీకు కోళ్ళ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళిద్దరికి గొడవ డైరెక్టర్ తిట్టుకోమని అంటాడు. కట్ అనగా వాళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకుని జోకులు వేసుకొని హీరోలు కూడా విలన్స్ వచ్చి మాట్లాడుకుంటారు, నువ్వెంత నేను అని తిట్టుకుంటారు. కట్ అనగా వచ్చి కూర్చొని ఏంటమ్మా ఎలా ఉన్నావు, చిన్న ప్యాకెట్ సార్ జోకులు మాట్లాడుకుంటారు. పెద్ద జ్ఞానం వచ్చింది నాకు. అంటే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ యాక్ట్ చేస్తున్నారు, కట్ అనగానే ఉండరు, కూల్గా ఉన్నారే. అట్లా మనం కూడా నువ్వు అత్త పాత్రం అంతే, యాక్ట్ చేయడానికి వచ్చావు. ఒక భర్తకి ఒక భార్యగా, 2 పిల్లలకు ఒక తల్లిగా, ఒక అత్తకి ఒక కోళ్ళగా ఇదో క్యారెక్టరు. కొంచెం ఫస్ట్ అప్పుడు చిన్న క్యారెక్టరు, అత్త క్యారెక్టరు, తర్వాత బామ్మ క్యారెక్టరు. ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా క్యారెక్టర్లు మార్పు చెందుతూ ఒక సిచ్యువేషన్స్లో అత్త కోపడాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్లో కోళ్ళ తగ్గాల్సి వచ్చింది, కోళ్ళ కోపడ అత్త తగ్గాల్సి వచ్చింది. ఈ క్యారెక్టరేషన్స్ చాలా పర్ఫెక్ట్గా మనం ఉండాలి. ఎందుకంటే మీకు తక్కిడి కథ చెబుతాము, మీరు ఏముంటారు, తక్కిడి ఉంది ఇక్కడ ఇచ్చారు, అత్త కోళ్ళ మీద కూర్చున్నారు, నీకు బుద్ధి లేదని ఒక రాయేసింది మీ కోళ్ళు, నన్ను నిన్నగా కొంచెం బుద్ధి లేదంటావని ఒక రాయేసావు నువ్వు. తక్కిడి పైకి వెళ్తే భగవంతుడు ఉన్నాడు,
ఇంత రాళ్ళు వేసుకుంటారు, మాట మాట వేస్తానే ఉన్నారు. ఎక్కడ ఉంటుంది? పైకి కిందకి అవుతుంది. మంచిగా ఉంటుంది, చెరువు రాయి వేసుకున్నారు కదా. అంతే. అప్పుడు కోళ్ళు ఏదో చిన్న వయసులో కోప్పడింది, నవ్వి నీ తగ్గిట్లో రాయేలా పాపం చిన్నపిల్లలు. తల్లిదండ్రులు పెట్టి వచ్చావు ఇక్కడికి, నా మీద కోప్పడతాను, ఎవరు మీద కోప్పడతావు, నువ్వు రాయేలా. నేను తిట్లో సైలెన్స్కుంటామని ఇంకో రాయేసింది. నీకు బుద్ధి లేదా ముసలిదానికి 4 రాళ్ళు వేసింది. అత్త దగ్గర ఎక్కడికి వెళ్ళింది? కోళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళింది? ఈ ఆత్మస్థితి ఏంటంటే మాటకు మాట అంటే మనిషివి, అవతాలోళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు సైలెన్స్కుంటే భగవంతుడివి. మనం ఏమనుకున్నామంటే మాటకు మాట్లాడబోతే మనం తక్కువ అనుకుంటారేమో అనుకుంటున్నాం. తక్కువ అనుకునేది భౌతిక ప్రపంచం, కానీ భగవంతుడి దగ్గర తక్కువ కాదు, ఎక్కువ. ఆత్మస్థితి అనేటప్పటికి అది ఎక్కువ. సైలెన్స్ ఉంటాం భగవంతుడికి, అది అది గిఫ్ట్. ఆయన భావం అది. సైలెన్స్ ఉంటే భగవంతుడు నా బిడ్డ అనుకుంటాడు. కొట్లాడుతుంటాను ఉంటే మీ అమ్మ పేరు ఏంటమ్మా? తులసమ్మ కూతురు అంటారు. మన ఎదురు మాట మాట్లాడే తులసమ్మ కూతురు, రామారావు కూతురు అంటారు. సైలెన్స్ ఉంటే భగవంతుడు అనుకుంటాడు నా బిడ్డ అని భూమి మీదకి అనుకుంటాడు. అంటే మనుషులు కూతురు అయ్యావు, ఇంకా సైలెన్స్ ఉంటే భగవంతుడు కూతురు అవుతావు. ఇదే ఏంటంటే మనకి ఈ కళ్ళు ఉండేవి కదా, నోరు ఉంది కదా, చెవులు ఉండేవి కదా అని చెప్పి కొంచెం చాలా అలర్ట్గా ఉండాలి. ఇది సత్యం అన్నమాట. ఎందుకంటే భగవంతుడికి ఒక భాష ఉంది, భగవంతుడికి ఒక లాంగ్వేజ్ ఉంది. మనం ఈ 3 లాంగ్వేజ్, 3 గురించి ప్రపంచం, సంసారం, ఈ లాంగ్వేజే నేర్చుకొని ఉండవు. లాంగ్వేజ్ ఉందమ్మా భగవంతుడికి. ఇప్పుడు తమిళ్లో ఉన్నాను, తమిళ్ మాట్లాడుతున్నాను, మీకు తమిళ్ తెలియదు కదా, నీకు సత్తుపోంగా అన్నా మీకేం తెలియదు, రియాక్షన్ లేదు, బాగానే ఉన్నారు. లాంగ్వేజ్ తెలియదు కాబట్టి మీకు. తెలుగులో అన్నా మిమ్మల్ని మీరందరూ చచ్చిపోండి అన్నా, చచ్చిపోండి అంటారన్నా లేదా? అట్లా భగవంతుడు లాంగ్వేజ్కి చచ్చిపోవడం పుట్టడం ఆయనకి తెలియదు. ఎవడు నేను చచ్చిపోతాను అన్నా అనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోతాను అనుకోండి, ఆయనకి తెలియదు ఆ లాంగ్వేజ్. ఆయన చచ్చిపోయి పుట్టేవాడు కాదు కదా, ఆత్మకి పుట్టుక సావలేదని భగవద్గీత చెప్పారు కదా. అట్లా మనం ఈ ధ్యానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఏదొచ్చినా ఈ దేహానికే, పోయేదానికే వస్తున్నాయి. షుగరు, బీపీలు వచ్చినాయి, దీన్ని పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తల్లిదండ్రుల వల్ల షుగర్ ఏదో వచ్చింది, బీపీ వచ్చింది, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది పోయేదాని కోసం, పోవటానికి కారణమైన నీ కోసం ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి అసలు నీ ఆత్మకి ఎవరైనా ఆత్మకు షుగర్ వచ్చింది, నా ఆత్మకు బీపీ వచ్చింది, హాస్పిటల్లో నా ఆత్మకి శలాన్ని కట్టాను ఎవరైనా అన్నారా? బుద్ధ భగవాను మీటింగ్ యాత్రకి వెళ్తున్నాడంట. యాత్రకి వెళ్తున్నప్పుడు ఒక రాజు దారిలో బుద్ధుడికి కనిపించి, బుద్ధుడు మీరేదో అన్నీ ఏదో మంచి మంచి మాటలు చెప్తారంట, మా కొడుకోడు మనసు బాగలేదు, వాడిని ఏమైనా పంపిస్తారా బాబా, వాడిని సరి చేస్తారని అన్నట్ట. బుద్ధుడు పక్కపక్కన దాన్ని ఏమైనా సరి చేస్తాయేమో, మీ కొడుకు అవసరం లేదండి, మీ కొడుకు మనసు బాగలేదంటే దాన్ని పంపించడం చాలు అన్నట్టు. అప్పుడు ఆ రాజు అట్లా చూసాడు, బుద్ధుడు అంటున్నాడు, తెలియాలి అంటున్నాడు, మనసు ఎట్ట వస్తుంది, మనిషి రావాలి కదా అని నవ్వాడు రాజు. అది కదంటే మీ వాడు మనసే బాగలేదు అన్నారు కదా, మీ వాడు బాగున్నాడు కదా, మనసు బాగలేదు అన్నారు కదా, మరి మీ వాడు ఎందుకు ఎంతో రావటం, మీ రాజు కొడుకు మీ కొడుకు మీరు ఎంతో రావటం ఎందుకు, మనసు పంపించండి. ఇప్పుడు కొంచెం మెంటలే బుద్ధుడికి అని సీరియస్ కూర్చున్నాడంట. అప్పుడు నిజంగా కూర్చోబెట్టి మనసు బాగలేదు అంటున్నావు, ఏది ఎక్కడ ఉంటుందా, దాని రూపం ఎట్లా ఉంటుందని చెప్పండి సార్. రాజుగారు మీ పెద్ద రాజుగారు, ప్రపంచం వెళ్ళేవాళ్ళు, మీరు ఎలా ఉంటుంది అది చెప్పగలరా? దాని రూపం, దాని సైజు ఎలా ఉంటది? మనం ఏడిపించేది అదే, మనం భయపెట్టేది అదే, కరెక్టా? బాధ పెట్టేది అదే. అది ఏ రకంగా ఉంటుంది? ఎవరిది? నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది? నిద్రపోయినప్పుడు బాగా నిద్రలో నీ కులం, నీ మతం, నీ ప్రాంతం, మీరు పిల్లలు ఎంతమంది, నీ ఇల్లు ఏంటి అని చెప్పింది అనుకోండి, ఆ మనసే ఉందనుకుంటాం. రాగానే ట్యాగ్ వేసుకుంటాం, చూడు పలానా నేను సుబ్బాయిని, రామలక్ష్మణ్ చూడు. అది మొన్న అంటే సీనియర్ గారు చెప్పాలి, మొన్న మేము బెంగళూరులో వాటర్ నేను నైట్ పడుకున్న ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సీనియర్ మాస్టర్ గారు చెప్పుకోవాలి, జూనియర్స్ గారు అర్థం కాదు. పడుకున్నప్పుడు పడుకోబోతున్నప్పటికీ నాకు ఎక్స్పీరియన్స్ నిద్ర పట్టలేదు. అలా జనాల్లో కూర్చున్నప్పుడు
ఇప్పుడు నిద్ర ఇది మా నిద్రకు పోతున్నాను, ఈ మనసు ఎక్కడికి వెళ్తుంది అనేది నేను మనసు మీద ఫోకస్ చేశాను. నేననే ఒక స్థితి కరిగిపోతున్నా, అది ఆ చైతన్యం కాకుండా ఏదైతే మాట్లాడటానికి చేయటానికి ఒక చైతన్యం మనలో ఉంటుందన్న మనసు ఏంటంటే ఆ చైతన్యం లేదే మనసుకి ఇంద్రియాలు పనిచేయదు. ఆ చైతన్యం ఏం చేస్తుందంటే ఆత్మ అనే అమ్మ ఇంట్లో నుంచి దేహంలోకి వస్తుంది మార్నింగ్ డ్యూటీ. పోలీస్ ఆఫీసర్ లాగా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇంటికి వెళ్తాడు, ఫ్యామిలీతో పిల్లలతో బాగుంటాడు, వచ్చి షర్ట్ వేసుకుంటాడు, వేసుకోగానే షర్ట్ వేసుకోగల ఆయన ఏంటి షర్ట్లో ఉన్న షర్ట్ పోలీస్ వేసుకోగల ఆయనకి ఏంటి దొంగ కేసులు, వాడు పిట్ ప్యాక్ చేశాడా ఇది చేశాడా వాడు ఈడనే కేసులు మొదలు పెడతాడు. ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పటికి డ్యూటీ తీసేసుకొని షర్ట్ తీసేసి దిగేసి ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో చక్కగా కామన్గా ఉంటాడు. అట్లాగే ఈ చైతన్యం ఎప్పుడైతే మార్నింగ్ మన షర్ట్లోకి దేహమైన షర్ట్లోకి వచ్చి ఫలానా షో ఈ షర్ట్లో చైతన్యం రాగానే నేను నాది అనే భావం ఇంద్రియాలు స్టార్ట్ అవుతుంది. నైట్ 6 గంటలకి 9 గంటలకు ఈ చైతన్యం అనేది వెళ్ళిపోయి నేరుగా అమ్మలో కలిసిపోతుంది ఆత్మలో. రోజు డ్యూటీ దిగుతూ డ్యూటీలో ఎక్కుతూ ఉంటుంది అనమాట. రోజు మనం కూడా ఆత్మ అనే ఒక ఇంటికి వెళ్ళి, అది మన సొంత ఇల్లు, గాఢ నిద్రలో ఈ చైతన్యం లేకుండా పడుకోకుండా మాట లేకుండా పడుకుంది కదా ఈ డెడ్ లాగా. అప్పుడు ఈ లోపల చైతన్యం ఆత్మ అనే ఒక ఇంటికి, అది సొంత ఇల్లు, హెడ్ ఆఫీస్. అది అక్కడి నుంచే ఈ దేహంలోకి వచ్చింది, లేకుండా డ్యూటీ ఎక్కేస్తున్నాం. వచ్చి 89 సంవత్సరాలు డ్యూటీ ఎక్కుతూ దిగుతూ ఎందుకంటే తెలుసుకుంటుంది ఆయనని. లాస్ట్కి మరణంతో మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. శాశ్వత నిద్ర అంటే సొంత ఇల్లు అది. మన ఇదంతా అద్దిల్లు ఇప్పుడు అంతా మనం అదేంటంటే మనం రోజు రెండిట్లో ఉన్నాం. బుద్ధి ఏమంటే రోజు మనం మరణించి పుడుతున్నాం రోజు. అట్లా సార్ ఇప్పుడు మీరు చెప్పేది మాకు కూడా చాలా బాగా తెలుసు, ఏమని మనం ఇట్లా ఆత్మస్థితిలో ఉండాలి, కోపించుకోకూడదని. కానీ అప్పుడు స్పందించకుండా ఉండే కదా. ఇప్పుడు మనం బాగా ఏదైనా తిడుతున్నాను, మనం చేయలేదు అది చెప్పకపోతే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు సార్, ఇప్పుడు ఎవరు నన్ను తిట్టారు, మీరు అందరూ నన్ను అనుకుంటారు ఇలాగని అని అలా వచ్చి స్పందించకుండా ఉండలేకపోతున్నామే. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎంత అది చాలా కష్టంగా ఉంది సార్. నేను కూడా మారాలని చాలా ప్రయత్నిస్తాను, స్పందిస్తాను, అది తెలుసు. ఇంకోటి ఏంటంటే బంగారు తల్లి నువ్వు చెప్పిన దాంట్లో మా అందరికంటే కూడా నీకు ఇది కంట్రోల్ చేయలేకపోతున్నా అనుకోవటమే నీకు జ్ఞానం వచ్చింది. కొట్టండి అంటే చాలా మంది అది తెలుసుకోలేకపోతున్నా. అది లేదు కదా, అదన్నా తెలుసుకున్నావు అంటే చాలా వరకు ముక్తి మార్గంలో దగ్గర ఉన్నట్టే నేను అందరికి అమ్మ క్లాస్ కొట్టండి. నీకు నేను కంట్రోల్ చేయలేకపోతున్నా సంగతి నీకు కొంచెం అర్థమైంది కదా నీకు. ఎప్పుడైతే గ్రహించుకుంటానో లోపల బాధ ఉంది, బాధ కూడా దైవత్వంలో ఒక బాధ కొంచెం ఆ స్కూల్ తగ్గుద్ది. అనుకున్న స్థితికి జాగ్రత్త అవ్వలేదు మా సమాధానం. అర్థం అవుతుంది. అదేమవుతుందంటే దాన్ని చెప్పాడు కదా ఇప్పుడు అని చెప్పినట్టు మనం అందరూ దొంగలన్నా ఎందుకు కారణం అంటే ఇప్పుడంటే దొంగలంటే మనం అందరం కోర్టులోకి వచ్చి సరెండర్ అయ్యాం. ఇప్పుడంతా ఇప్పుడు ఇక్కడ ఇది కోర్టు, అమ్మ ఇల్లు కోర్టు, ఇది అమ్మ ఇల్లు కోర్టు. కోర్టులో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముందు మన శరణాలు ఏం చేయాలి ఇప్పుడు అందరూ ఏం చేయలేకపోతున్నాం అంటే, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే నేననే భావం తల్లి నీకు చిన్న టెక్నిక్ చెప్తా. వాళ్ళు అంటే నేను తట్టుకోలేకపోతున్నా అంటున్నావు కదా, అది ఎందుకు వచ్చిందంటే నువ్వు చేసింది కరెక్ట్ అన్న సంగతి నువ్వు అనుకున్నావు కాబట్టి అక్కడ ఈ బాధ వస్తుంది. అక్కడ వస్తుంది కానీ నేను ఆలోచించిందన్నీ కరెక్టే, కోపం వస్తుంది. అట్లాగే నువ్వు అనుకున్నది కరెక్ట్ అన్నప్పుడు నువ్వు అన్నప్పుడు అవతల ఉన్నది వాళ్ళు కూడా కరెక్టేగా. నీకు అర్థమైంది, నీకు పాయింట్ అయింది. అది తప్పే కావచ్చు, నీకు కాకపోవడం తప్పు కావచ్చు, కానీ అవతారవుడు తప్పులాగా తెలియకపోతేనే కరెక్ట్ అన్నాడు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే అతను చూసి జాలిపడాలి, నవ్వాలి. పాపం ఒక టైంలో నేను కూడా దాన్ని చూసి కనుక్కొని అన్నాను. అదే నా బంగారు. నేను అన్న ఇప్పుడు ఇవాళ నుంచి ఏం చేయాలంటే, అరే పాపం, అరే ఇంకా అంటే అది తెలియదు పాపం, ఇంకా అది హస్బెండ్ కావచ్చు, కొడుకు కావచ్చు, పక్కింటి ఎవరేం కావచ్చు, పాపం తెలియదు పాపం. భగవంతుడు ఆయనకి కొంచెం జ్ఞానం నేర్పండి. అతన్ని నీకేం లేదు, ఒక నాటకం వచ్చింది తల్లి, డైలాగు నీకు ఒక డైలాగ్ ఇచ్చారు, కోళ్ళ గారు మీరు ఎలా బాగుండారా అని డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్లో వచ్చి బుద్ధులేదని తిట్టారు గబక్కన వచ్చి కోళ్ళని. ఇప్పుడు డైరెక్ట్ కట్ సినిమాలో కట్ నీ డైలాగ్ అది కాదు. కోళ్ళని బాగలేదమ్మా ఎలా ఉన్నామ్మా అడగమన్నా డైలాగ్ తిడతావేంటి నువ్వు?
లేదంటే నేను ఇంట్లో తిట్టం అలవాటు కాబట్టి కోడలే అదే అలవాటు తిడతానంటే ఇక్కడ కరగదమ్మా ఈ సినిమా అంటారు. అట్లే అవతల వాళ్ళు తిడుతున్నప్పుడు అరే రేపు పాపం డైరెక్ట్ ఇచ్చిన డైలాగ్ మర్చిపోయి వాడు కోపడుతున్నాడు పాపం. అప్పుడు కోపం వచ్చుదా నీకు? నవ్వొచ్చుద్దా? నవ్వొచ్చుద్ది కదా, డైలాగ్ మర్చిపోయాడు కదా. కాబట్టి నీ బుద్ధి లేదు అందే. నా బుద్ధి లేకపోతే ఏంటి? అరే భగవంతుడు అన్నప్పుడు బుద్ధి లేదు అన్నప్పుడు డైలాగ్ మర్చిపోయినట్టే కదా అది. అప్పుడు నీ కోపం వస్తే నవ్వొచ్చుద్దా? ఈ రోజు నుంచి ఏం చేయాలంటే నాకు తల్లి ప్రతి వాళ్ళకి ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మా భార్య ఉన్నది. నిన్న మేము ఆర్డర్ నుంచి వచ్చాము. వచ్చినప్పుడు ఏదో మేము ఫోన్లో కొన్ని సమయం మాట్లాడలేక సమయం వెళ్ళిపోయింది కాబట్టి మేము ఇద్దరం ఒక సత్యంగా పెట్ట వేసుకున్నాం మా ఇంట్లో మా వైఫ్ మేము. నాకు కోపం వచ్చి నేను తిరుగుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. నువ్వు కోపం వచ్చి ఏదో నీకు ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను తప్పు చేస్తున్నప్పుడు నేను సైలెంట్గా ఉండాలి. సత్యం వేసుకున్నాం. వేసుకొని 10 సంవత్సరాలు అయిన బట్టి మాకు గొడవ లేదు. ఎందుకంటే నేను గమనికొని బయట తిరిగి వచ్చా, బయట జాబ్ చేసి వచ్చా, ఎమోషనల్ బయట ప్రాబ్లమ్స్ వచ్చింది, బయట ఆఫీసులో తిట్టామనుకోండి ఊరుకోరు కదా వాళ్ళు. తిట్టల భార్య ఏమండే మీరు పాపం బయట తిరిగి వచ్చి ఎమోషనల్గా అక్కడ తిరిగి వచ్చారు, బయట వాళ్ళు తిరిగితే తప్పు అనుకుంటారు, తిట్టండి మీరు మీ కోపాన్ని తిట్టండి అని ప్రేమతో నవ్వుతూ తిట్టమనండి. మా భార్య ఒక రోజు తిట్టిందమ్మా, నైట్ తిట్టి నేను నిద్రలో పోయాను. మళ్ళీ మనసు రోజు పొద్దున్నే లేచి చూడకుండా వెళ్ళిపోయా. మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు ఫోన్ చేశా. రాత్రి నేను కొనుక్కున్నాను, ఇంకా బ్యాలెన్స్ ఉంటూ రెడీగా ఉంటూ నేను వస్తున్నాను. రాత్రి అయిపోయి ఇంకా మళ్ళీ కొన్ని రోజులు రెడీ అవుతాయి కొన్ని రోజులకి రెడీ అవుతాయి. మా వాడి అంటే ఒక వారం 1 నెల రోజులకి అన్ని కోపం అంతా రెడీ అవుద్ది. కోపం అంతా తిట్టేస్తుంది పోతుంది. అక్కడ నుంచి సారండి తిట్టానండి క్షమించండి అంటే మనకు కొంచెం ఓపిక తోటి మీరు ఉన్నది. అసలు నిజమైన ప్రేమ మా భార్య దగ్గర అప్పుడే చూస్తా. బాగా తిట్టుంది. మీరు ఈ రోజు నుంచి ఊరికి అసలు తిట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత ఆవిడ పెంచుతుంది. ఏంటి నేను సైలెన్స్ కుంటే టీచర్ తప్పు కదా అది అంత అది ముందు తెలుసుకుంటే గొడవ ఉండదు కదా అంటారు. కాదు తల్లి నువ్వు అంటున్నావు కదా నా బాధ వస్తుంది అంటున్నావు కదా, అసలు నీకేం తెలుసు? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే నువ్వు ఎవరితో రమణ మాస్ చెప్తున్నాడు, ఇది మాదే మాడేలా కాదు. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళంగానే నువ్వు ఎవరితో మాట్లాడిన సంగతి తెలుసా? నీకు ఎవరు ఎదురొస్తారో నీకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నిద్రపోయావు నిద్రపోయిన ఏడకలుతున్న సంగతి నీకు తెలుసా? మరి ఏం తెలుసు నీకు? అంటే ఇన్ని ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసా? తెలీదు. ఎప్పుడు మీ ఆయన నీ మీద కోపాడతాడు లేదా నువ్వు మీ ఆయన మీద కోపాడతావు తెలుసా? తెలియదు. అది నేను ఏమంటానంటే ఇన్ని ఏం తెలియదు కదా. మరి ఇన్ని తెలియనప్పుడు తెలిసిందని ఎట్లా అనుకుంటున్నాం మనం? ఇక్కడే తెలియస్తుంది. ఓహో సిచ్యువేషన్స్ కోపాడ్డాడు, ఆయన కోపాడ్డాడు, తెలియదు, ఎవరు ఎదురొచ్చాడు, బుద్ధి లేదన్నారు. అట్లా వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్ని ఆ సినిమాని అలా చూస్తూ ఆ క్షణం యాక్సెప్ట్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉండాలి అంతే. చినుకు పొందాలి రకం అరుణాచలం వెళ్ళి అక్కడ గురువులు కొంతమంది కలుస్తానికి పిలుచుకున్నాం. అలా మాడుకున్నాను. పిలిచినప్పుడు ఆయన చాలా నుంచి హిమాలయంలో 40 సంవత్సరాలు తపస్సు వచ్చిన గురువు ఉన్నాడు. అక్కడ గురుగారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నా. సదా వీడియో చేస్తూ మా వీడియోలోకి వచ్చింది. ఆయన అన్నాడు ఒకటి అన్నాడు, నేను అనుకున్న తప్పక అన్ని జరిగినాయి అన్నాడు. ఆయన హిమాలయాల్లో 40 సంవత్సరాలు తపస్సు చేసుకొని పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు, సన్యాసి ఉండాలనుకున్నాడు. అరుణాచలం వచ్చి ఇటలీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు వద్దు అనుకున్నాడు. ఒక పాపుటి మా అమ్మ తిరుగుతుంది. ఏంటి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే నేను అనుకున్నది ఒక్కటి జరగలేదు, అన్ని అనుకోని అన్ని జరిగినట్టు. అంటే ఒక జ్ఞాని తపస్సుడికే అతనికి అంతు చిక్కలేదంటే మనం ఎంత సంసారంలో ఉండేవాళ్ళవి. అందుకని ఒక మళ్ళీ మనకు ఆశ్చర్యం ఉంటుంది. సిచ్యువేషన్స్ని చూస్తూ యాక్సెప్ట్ చేసుకుంటూ ఆ ముఖంలో చిరునవ్వు ఉంటూ అందుకని అతను ఇప్పుడంతా మనం అందరం కూడా ఏంటంటే ఇక్కడ నుంచి మన ఆత్మనే సప్తంలో ఒక కోర్టు సిస్టమ్ ఏం చెప్తున్నట్లు అందరం ఈరోజు మనం ఒక సిస్టాలు కూర్చున్నాం. అందరం ఒక కోర్టులా అనుకున్నాం. అంటే కోర్టు అంటే దైవ చింతన కోర్టు, ఇది ఆత్మ పరిశీలన కోర్టు. అంటే మనం అంటే ల్యాండ్ సంపాదించుకోవడం కోసం లేకపోతే బంధుత్వాన్ని పెంచుకోవడం ఇది కోర్టు కాదు. ఆత్మ పరిశీలన. నేను ఎవరిని అసలు నేను ఎందుకు వచ్చాను ఆ కోర్టులో ఏంటంటే ఈ 4 విషయాలను మనం ఎక్కువ దాన్ని ఫోకస్ చేస్తూ ఉండాలి. నేను, నాది, ఈ అన్నిటి బాధ కన్నా కారణమైన నేను కర్త భక్త అనేది రమణ మహర్షి బాగా చెప్తాడు. అందుకని ఏ మాటలోనైనా కానీ నాది చెల్లాలి, నన్ను గుర్తించాలి,
నాదే కరెక్టు అనుకోగాకండి. ఇంకోటి ఏంటంటే అది చెప్పింది కదమ్మా, మార్నింగ్ 6 గంటలు మనం 9 గంటలకు ఉన్న తర్వాత డ్యూటీ దిగేస్తున్నాం, అంతా తెలుసుకోండి. దేహం అనే ఒక పోలీస్ షర్ట్ లాగా ఈ దేహం అనే షర్టు చైతన్యం పొద్దున్న 6 గంటలకో లేదా 4 గంటలకు 3 గంటలకు చైతన్యం లోపలికి వచ్చేస్తుంది. లోపల రాగానే 3 విషయాలు గుర్తొస్తాయి. పోలీసు షర్ట్ రాగానే ఎట్లా కేసులు గుర్తొస్తాయో, దేహంలో చైతన్యం రాగానే మనకు మెలుకు రాగానే నేను అనే భావం ఏర్పడుతుంది, నాదనే మమకారం ఏర్పడుతుంది. ఈ షర్టుకి ఈ డ్యూటీ మొత్తం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఈ 3 క్యారెక్టర్లు చేస్తూ అలసిపోయి పడుకుంటాం. మనందరం తెలుసుకోవాల్సిందంటే సీనియర్ మాస్టర్స్ కాబట్టి ఇది ఒక షర్టు. ఈ దేహం అనే షర్టులో ఏముండయి అంటే దీనికి సంసారం ఉంది, ఈ షర్టులో సమాజం ఉంది, ఈ దేహాల్లో ఇంద్రియాలు ఉంది. ఈ 3 నిరంతరం ఒకదాని అమ్మటం ఒకటే వస్తూ పోతూ ఉంటది. ఈవినింగ్ దిగేస్తుంది డ్యూటీ. అందుకని బుద్ధుడు సాక్షిభూతం అంటాడు, సాక్షిగా ఉంటాడు. సంసార బంధం, దేహ బంధం అంటే ఇది సత్తు అని తెలుసుకొని జాగ్రత్త అవస్థలోనే సట్టుడు తీశాడు. సట్టు అంటే నేననే ఒక హాంభావాన్ని పక్కన పెట్టాడు, నాదనే మమకారం పక్కన పెట్టాడు. అక్కడ నుంచి ఆయన 16 సంవత్సరాల వయసులోనే ఆత్మ ఆయన జ్ఞానం కలిగి ఇది సట్టు, దేహం సట్టు. ఇప్పుడు మనం ఏమంటాం, నా ఇల్లు అంటున్నాం కరెక్టే కదా, నీ ఇల్లే కదా. నీ ఇల్లు అంటా నీకేం రైట్స్ ఉంది? ఇనుము దేనిలో నుంచి తీశారు? భూమిలో నుంచి. సిమెంట్ దేనిలో నుంచి చేశారు? భూమిలో నుంచి. రాయి దేనిలో నుంచి చేశారు? భూమిలో నుంచి. ఇల్లు దేని మీద కట్టావు? భూమి మీద కట్టావు. నీళ్లు దేనిలో? ఇల్లు కట్టడానికి భూమి దేని మీద కట్టారు? ఇల్లు కట్టారు. మరి నీ ఇల్లు ఎట్ట అవుతుంది? భగవంతుడు ఇల్లు నేను కొన్ని రోజులు నేను ఉండటానికి భగవంతుడు ఉండ ఆస్తిలోపలి తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఇది నా ఇల్లు కాదు, ఇది నేను ఉంటానికి 4 రోజులు వర్షానికి తడవకుండా ఎండకు ఎండకుండా ఉంటానికి ఇల్లు, ఇది నాది కాదు, ఇది భగవంతుడిది అని ఎవరని అంటున్నారా? మరి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? తర్వాత పిల్లోడు, నా పిల్లోడు అంటున్నావు నువ్వు. నీ పిల్లోడు ముక్కు నువ్వు సింగపూర్ తీసుకొచ్చి, కళ్ళు లండన్ నుంచి తీసుకొచ్చి, బ్రెయిన్ తెలివిగా ఉండాలని అమెరికా నుంచి తీసుకొచ్చి, కాళ్ళు వేరే కంట్రీని తీసుకొని తయారు చేసావా? మరి నీ పిల్లోడు ఎట్లా అంటావు? నేను అంటున్నావు. ఈ దేహాన్ని నువ్వు ఎలా తయారు చేసావు నేనంటా, నీకేం రైట్స్ ఉంది? నీకేం రైట్స్ ఉంది? దేహం నేను అంటున్నావు. గాలికి ఏమన్నా బిల్లు కడుతున్నారా? ఇక్కడ భూమి మీద బిల్లు కడుతున్నావా? అమ్మగారు మళ్ళీ హాస్పిటల్ పోయి యాక్సిడెంట్ పెడితే వాళ్ళ గంటకి 10,000 ఎంత వేసారు. ఇప్పుడు మన ఒక్కడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి కదా, 60 సంవత్సరాల నుంచి ఎంత బిల్లు కట్టాలి? మీరు ఏ రోజైనా భగవంతుడు గారు, మీరు ఎవరైనా మీ లోపల మనస్సాక్షి అడుగుతున్నా, భగవంతుడు అసలు ఎక్కడున్నావు నువ్వు? నాకన్నా ఇల్లు ఉంది, నువ్వేమైనా తిన్నావా లేదా? చలిగా ఉంది, తొక్కేమన్నా కావాలా? వేడిగా ఉందా? నా వంతే నీకు అన్నం ఏం పెట్టాలా? మీరు ఎవరన్నా అడిగిన వాళ్ళు ఎవరున్నా చెప్పండి, నిజంగా చెప్పండి. నిజంగా మనసాక్షి కానీ నిజంగా మీరు గురించి చేసుకొని భగవంతుడు ఎక్కడున్నావు నువ్వు? అసలు ఎలా ఉండవు? నా పిల్లలకన్నా కాదండి, ఇచ్చేమంటే ట్యాంక్ ఎక్కడున్నా ట్యాంక్ చెప్పవు నువ్వు? ఇస్తాను తీసి వాడుకోవటం వస్తాడని కాదమ్మా. ఒక పెన్న రైల్వే స్టేషన్లో ఫామ్ రాయడానికి తమ్ముడు పెన్ తీసుకున్నాను, ఫామ్ రాసుకున్నాను, ఇసిరేసి ఆ పెన్ను చట్ నాడు మొఖాన్ని ఇసిరేసా. అదేమనుకుంటాడు? బుద్ధి లేదా? పెన్ ఏదో రిక్వెస్ట్ చేసి అడిగాడు, రాసుకున్నాడు, ఫామ్ రాసి థ్యాంక్స్ అని ఇస్తే అదేంత తృప్తి? అలా రాసి పెన్ ఇసిరేస్తే అది జనరల్గా అంటున్నా. అసలు భగవంతుడు గారు అసలు ఏంటి ఆయనతోటి? నువ్వు ఒక పిల్లోడులాగా, పిల్లోడు అన్నం తినడా లేడా, పొడుగు స్కూల్కి వెళ్ళి వచ్చాడు లేడు అనుకుంటున్నా, కానీ ఏ క్షణాన్ని కూర్చొని ఆయనతోటి మాట్లాడారు మీరు? అసలు మాట్లాడారు అసలు ఆయన్ని? అది ఎలా ఉండవు? నేను ఇన్ని సంవత్సరాలు నేను చూడటానికి మాట్లాడడానికి కారణమే నువ్వు. అసలు ఏడ ఉండవు నాన్న? నాకేదో అగపడితే నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, కనిపించట్లేదు. అప్పుడు ఆయన అంటాడు నేను అనుకుంటా, నేనే నువ్వు అంటాడు. మరి ఆయన చెప్పేదాకా ఉండాలంటే అప్పుడు ఆయన అడిగా ఇప్పుడు అన్ని నేనే అంటాడు కదా, అన్ని నువ్వైనప్పుడు నేను నా పని ఏంటి అంటాడు ఆయన. కాబట్టి నేనే నువ్వే నేను వేరే నువ్వు వేరే కాదు. కాబట్టి నేను నువ్వు ఒకటే. వేమన్ అంటాడు కదా, వేమన్ అంటాడు, ఏదైతే ఏ చైతన్యమే నువ్వని తెలుసుకున్న రోజు ఈ లోపల మాట్లాడటానికి, నడవటానికి, చూస్తానికి నడుస్తున్న ఏ చైతన్యం అయితే ఆ శక్తి నువ్వు తెలుసుకున్న రోజు ఆ చైతన్యం నువ్వు ఒకటే, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, సత్యాన్ని తెలుసుకో. మాట్లాడే దేవుడు మనందరూ మనమే. గుడ్.
సార్ ఇప్పుడు 2 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ మాట్లాడుకొని అడుగుకుందాం సార్. మేము ఎక్కువ మాట్లాడటం కాదు, చిన్న డౌట్స్ బాగా పెద్దవాళ్ళ దగ్గర కానీ మీ దగ్గర కానీ సరదాగా మాట్లాడుకుందాం. ధ్యానంలో వచ్చిన డౌట్లు కానీ తమ్ముడు నీకేదో వచ్చిన డౌట్ అడుగమ్మా. కరెక్టేగా? ఈ రోజు నుంచి వాళ్ళు చేసిందే కరెక్టు, నాది కరెక్ట్ కాదు అనే భావనతోటి. కానీ చిన్నపిల్లోడు ఎలా చెబుతాను నేను, నిప్పుందమ్మా ఎల్లబాకమ్మ అని చెబుతాను చూడు, అట్లా నీ కొలిక్స్ తోటి కావచ్చు, ఇంట్లో వాళ్ళతో కావచ్చు, చిన్న పిల్లలతోటి చెప్పినట్టు చిన్నతోటి వద్దమ్మా. అదే యాక్చువల్ ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే అందరం మన పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి జీసస్ ఏమంటాడంటే ఆత్మచిత్తుని తెలుసుకొని ఆత్మలో కలవాలంటే అంటే చైల్డ్ పిల్లలు అవ్వాలంటాడు. మన చైతన్యం మన ఇంద్రియాలు ఏమో పెద్ద అయిపోయింది, సీనియర్ అయిపోయింది, మన పిల్లలు అవ్వలేకపోతున్నాం. ఎస్, మళ్ళీ మనం ఏం చేయాలంటే ముందుకెళ్ళిపోయాము, వెనక రాలేకపోతున్నాం. మనందరూ దిగాలి. ఇప్పుడు వెనక రావాలంటే నీ క్రెడిట్, నీ చదువు పలానా, శుభాయమా పలానా, భార్య నాకు అన్ని ఉండి ఇల్లు ఉండి అనుకుంటే ఈ క్రెడిట్ ఉంటే కిందకి రాలేవు. అంటే చూస్తా ఉన్నాను కదా, దానికి సలహా అంతా ఈ జ్ఞానం తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితిగా చాలా ఇదిగా ఉంది. మీ నుంచి ఎలా జరిగిందని, వాళ్ళ నుంచి ఇది జరిగిందని ఇలా డిస్కస్ బాగా తెలిసి జ్ఞానం. మరి దీన్ని వాడు వేసి ఇప్పుడు ఆర్థిక మీద వచ్చి పడుతుంది కదా, దాన్ని ఎలా ఫేస్ చేయాలంటారు? మరి అది చాలా పెద్ద సమస్య. జ్ఞానం తెలిసే ఉంది, అంత జ్ఞానం తెలిసింది, జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. ఆర్థిక ఉంది. ఎలా జరిగిందని కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగిన బంగారు తల్లి. ధ్యానం చేశాం కదా, ఇప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మనందరం కూడా ఏంటంటే నేను ధ్యానం చేస్తున్నా కదా నాకేందుకు జరుగుతుంది. అలాగే నీకు గాఢ నిద్రలో వచ్చి ఏ సమస్య ఉందని అడగాలి. గాఢ నిద్రలో వచ్చినప్పుడు కాదు తల్లి, అప్పులు బాధలు కాదు తల్లి, నేను అంటే దాన్ని చెబుతున్నా. ఇప్పుడు గాఢ సమస్యలన్నీ ఉండే కొనుక్కున్నావు, ఈలువు కళ స్టార్ట్ అయింది, పెద్ద పిల్లలు వస్తున్నట్టు, నువ్వు అమెరికా వెళ్ళినట్టు, పెద్ద పిల్లలు ఎమ్మడి పడుతున్నట్టు వస్తుంది. లేగిసేవు కళ లేదు, పండుకుంటే ఇది లేదు, లేగిస్తే అది లేదు, 2 కళ్ళే. కళ్ళలో మాడుకుంటున్నాం, పడుకున్నాం పగటికల్లా మాడుకుంటున్నాం, పడుకున్నావునికి ఇది లేదు. రామలక్ష్మణ్ ఎవరు నువ్వు ఎవరో నాకు తెలియదు. అక్కడ వేరే మనుషులు, వేరే ఊరు, అమెరికాలో ఉంటాం, పూజ దగ్గర ఎక్కడ ఉంటాం. అదే కదా జనక మహారాజుకి వచ్చింది. జనక మహారాజు కథ నువ్వు అడిగిన కథ వచ్చింది. పెద్ద రాజులు మాండలికలు అన్నీ ఉండే. జడన నిద్రపోయాడు, కల్లో బిచ్చిగాడ పాత్రకు వచ్చి పెద్ద అడుక్కుంటూ బిచ్చితో పుట్టి పెట్టి అల్లాడిపోతున్నాడు. ఒక మెరుగు వచ్చింది. అప్పుడు రాజు కాబట్టి మొత్తం మునుల్ని మనుషులు తపస్సు చేసే వాళ్ళు అందరూ పిలుచుకొచ్చాడు. నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, మీ అందరికి గుర్తుంది. నైట్ నేను బిచ్చిగోడుగా ఉన్నాను, అది నిజమా ఇది నిజమా అని రకరకాల క్వశ్చన్స్ వేశారు. రెండు నిజం కాదు, లేదా 2 నిజమే. అది మీరు అన్నట్టు ఒకటి పగటి కల్లా, ఒకటి రాత్రి కల్లా. నువ్వు నేను అనుకుంటే 2 నిజం, అది నేను కాదనుకుంటే 2 ఆకలే. అప్పుడు ఏమనుకోవాలంటే ఒక మహేష్ బాబు సినిమాలో, కలేజీ సినిమాలో వెళ్ళి 10 రూపాయలు సీన్ కూడా ఉంటుంది, 10 రూపాయలు పాలకు ఏదేద్దామని చెప్పి 10 రూపాయలు అడుక్కుంటానికి వెళ్తాడు. ఆ సీన్లో మేము ఉన్న చూసామన్నమాట. యాక్ట్ చేశాడు, పర్ఫెక్షన్ యాక్ట్ చేశాడు. ముందు అడిగితే ఇవ్వలేదు, నాకు అనుకుంటే 10 రూపాయలు ఎవరు ఇవ్వలేదు, నాకు కాదు పలానోళ్ళ కంటే 10 రూపాయలు ఇచ్చాడు అని చూడగా నాకు జ్ఞానం వచ్చింది. ఆయన మహేష్ బాబు, నేను కృష్ణ గారు కొడుకుని, నాకు ఆస్తులు చాలా ఉండే, కానీ యాక్టింగ్లోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమి లేవు, 10 రూపాయలు అడుక్కుంటున్నాడు. ఇప్పుడు నిజంగా అడుక్కున్నాడా, నిజంగా అడుగుతున్నాడా? యాక్ట్ చేస్తున్నాడు కదా. అట్లే ఆర్థికం కూడా మనకు పాత్ర ఇది. మన ఆరోగ్య స్థితి కూడా ఒక పాత్ర. నీకు కడుకు స్థితి కూడా ఒక పాత్ర ఇది, ఏది నిజంగా కాదు. ఆ పాత్రలో ఎలా జీవిస్తున్నావు? వచ్చాడు, అప్పు ఇవ్వాలి, నేను వచ్చాడు, తర్వాత ఇస్తాలే అంటున్నానా? సరెండర్ అయిపోయి నాది ఇది స్థితిగతులు, నాది ఇది, నన్ను ఏం చేయమంటావు, నేనేం చేయాలి? అతను వచ్చి మనిషి దగ్గర శరణగతి అయ్యి కొడతావా కొట్టు,
లేదా ఇల్లు తీసుకుంటావు తీసుకో, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని శరణాగతి అయితే ఎప్పుడైతే నువ్వు అయ్యావో ఆ స్థితిలో మన దగ్గర లేదు కదా, భయం ఎక్కువ వస్తుంది. భయం వస్తుంది కదా, మీ శరణాగతి ఎక్కడ అవుతావు? భగవంతుడు నిజంగా నువ్వు భగవంతుడు గాని ఉంటావు అయితే, అంటే నిజంగా నువ్వు ఉంటే నేను శరణ్ అవుతున్నా చూసుకున్నా అంటే నేను అంటాను తల్లి, మనకి గొప్ప గొప్ప మహానుభావులు రాముడు కావచ్చు, జీసస్ కావచ్చు, పాండవులు కావచ్చు, గొప్ప గొప్ప లేరంటే దేవుడు అనుకున్న చెప్పుతున్న మనుషులందరూ కష్టాలు ఎవరు మా చెప్పండి, సుఖపడ్డాడు ఎవరైనా చెప్పండి, మీరు ఎవరైనా తెల్లారితే పట్టాభిషేకం తీసుకోవాల్సిన రాముడికి, అరే సీటు మీద కాలు వేసుకొని పరిపాలన చేయాలనుకున్న ఒక మనిషికి అసలు ఎవరికి సుఖం ఉంది? అలాంటి మనిషి ఒక క్షణంలో అరణ్యానికి వెళ్ళాడు. అంటే దానికంటే మన కష్టమా? అలాగే పాండవులు ఇళ్ళ విద్య తెలిసి మంచి అందగాళ్ళు, అర్జునుడు వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఈయండి కుదరదు. 12 సంవత్సరాలు నగపడితే మళ్ళీ 12 సంవత్సరాలు చెప్పి ఇప్పుడు ఉన్నారు బాగా పెద్ద హీరో. ఏ ఊర్లో దాక్కుంటావు? నరేంద్ర మోడీ గారు ఉన్నారమ్మా, ఏ ఊర్లో దాక్కుంటాడు? అలాంటి తెలియకుండా 12 సంవత్సరాలు కష్టపడ్డారు కదా. జీసస్ అందరికి కృషిలను బాగు చేశాడు, కళ్ళు తెప్పించాడు, 12 మంది చేశాడు. పొద్దున్న సంతానికి వస్తున్న సంగతి ఆయన తెలిసింది. ఏ 12 మంది అయితే నా శిష్యులు నా పక్కన ఉండారో పలానా జీసస్ ఎవరంటే మీలో వాడు నన్ను చూపిస్తాడు అని చెప్పాడు. అయ్యో నేను అట్లా చూపిస్తానండి మిమ్మల్ని, నా శిష్యులు మీ గురువు అన్నాడు. నవ్వాడు. ఫస్ట్ చూపించింది అతనే, నేను చూపించాడు శిష్యుడు. ఆయన నన్ను సిలివేస్తాన సంగతి ఆయన ముందే తెలుసు. పారిపోవచ్చు కదా, ఈ ఊరు వదిలి ఇంకా ఊరికి వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఆ కింగులు తీసుకొచ్చి జీసస్ నుంచో పెట్టారు. ఏమై నేను అందరు దేవుడికి ఇవుడు అంటున్నారు, వీళ్ళందరూ అంటున్నారు, ఏంటి నువ్వేం చెబుతావు అడిగారు రాజు, వేరే ఆపోజిట్ వాళ్ళు. అప్పుడు నవ్వి నేను చెప్పేది ఏమి లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో, నేను ఫలానోడిని అని శిక్ష చేయడానికి కోసం మీరు ఒక రూల్స్ తీసుకున్నారు కదా. రాముడు ఏమంటావు? అప్పుడు అంటే రాముడికి మీకు సిచ్యువేషన్స్ ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు రాముడిలోకి వచ్చినాయి అంట నదులు, పక్షులు, జీవరాశులు అన్నీ ధ్యానంలో వచ్చినాయంట. ఓ రామా, నీ పరిపాలన అంతా మనుషుల మీదే చేస్తావా? నీ పాదాలు అమ్ములైన పాదాలు మా మధ్య నడవా? నీ పక్షులు, జీవరాశులు, నదులు, కొండలు అన్నీ ధ్యానంలో వచ్చినాయంట. అప్పుడు రాముడు కళ్ళు మూసుకొని సమయపురంలో వస్తాను చెప్పాడు. కరెక్ట్గా పిన్ని తల్లి అరణ్యానికి వెళ్ళాలంటే ఉండకూడదని నాన్న చెప్పినప్పుడు కళ్ళు మూసుకోగలనే సమయం వచ్చింది. ఆ రోజు మీరు అడిగారు కదా మీ దగ్గర రాముని, ఇప్పుడు నేరుకి వెళ్ళి నదులు జరగదు. నువ్వు అప్పులు బాధ దాన్ని చేస్తున్నావంటే దానికి ఒక కారణం ఉంటుంది. యాక్సెప్ట్ చేసిన వాళ్ళే భగవంతుళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు మనుషులు అని మీ ఫ్రెండ్కి చెప్పండి. యాక్సెప్టేషన్ చేయి, సిచ్యువేషన్ యాక్సెప్టేషన్ చూపించు, పాండవులను చూపించు, కృష్ణుడు సరసాల్లో జైల్లో పెట్టి తెలుసు కదా మరంతా. మరి ఎవరు సుఖపడ్డ దేవుళ్ళు చెప్పండి ఫస్ట్. మరి ఎట్లా సుఖం ఉంటావు? దేవుళ్ళకే ఆశిస్తున్నప్పుడు మనం ఎంత అనుకోవటమే నీ స్థితి. కాబట్టి వాళ్ళకి ముందు వేసుకోవాలి. అదే నేను క్వశ్చన్ నువ్వు అడుగుతాం లేదా అంటే మనసుకు తీసుకోకుండా అటాచ్మెంట్ లేకుండా ఉండాలంట. మనసుకి నేను షూటింగ్లో టెన్షన్గా ఉన్నానమ్మా. మాకు ధ్యానం నిన్న 2 రోజులు నిన్న ముందు మేము మ్యాక్సిమం 7:30 వండుకున్నాం. అవుట్డోర్ ఉంటే ఏం పోలేదు, ధ్యానం చేసి 6 కల్లా మేము ఫోర్స్ తినేసి 1 అవర్ ధ్యానంలో కూర్చుంటాం, పడుకున్నాం. నిద్ర పట్టట్లా, ఏదో ఆలోచిస్తుంది. నేను మనసులో మాట్లాడా, నేను పడుకోవాలనుకుంటున్నాను, నువ్వేమో అది తెల్లారి షూటింగ్ అట్టుందో అవుడు ఇట్లా ఆలోచిస్తున్నావు. నీ ఇష్టం, నీ ఏమైనా ఆలోచించుకో, నాకు అవసరం లేదు, నేను కొనుక్కుంటా. అట్లా మాట్లాడండి. కొనుక్కున్నా కంచేపు అటు ఎగిరింది ఇటు ఎగిరింది, అట్టంది నాకు తెలియదు, కొనుక్కున్నా. మనకి పిల్లవాడిని చూసారు కదమ్మా, చాక్లెట్ అడుగుతుంటాడు, ఆ చాక్లెట్ కావాలి అంటాడు, అదే మనసు అన్నప్పుడు అరే నీకు గలుపు చేసింది, నువ్వు ఏమి చేసినా నేను కొనిచ్చును అది కంచేపు ఉండవు అనుకో, ఎగిరి ఏడిచి అమ్మ అని ఒళ్ళు అమ్మడి నిద్రపోతాడు.
అదే మనసు, పిచ్చి మనసు. అందుకని అది వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, తెల్లారితే అప్పులు వస్తున్నారు, ఇల్లు వస్తున్నారు అంటా ఉంది. ఓ నీ ఇష్టం, తెల్లారినా చూద్దాం, పడుకోవా నీ ఇష్టం, తిరుగు అటు ఇటు తిరుగు, గాడిలా తిరుగు, ప్రపంచం తిరుగు నీ ఇష్టం. దాంతో మాట్లాడాలి. అయ్యో 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 అంటే అది మనకు భయపెట్టుతుంది. బంగారం అడుగుంటే భయపెట్టుద్ది, భయాన్ని చూస్తా ఉండండి, భయం పారిపోతుంది. అడుగు బంగారు తల్లి, ఎనీ క్వశ్చన్స్ సరదాగా మాట్లాడు. చక్కగా వింటున్నాం మై డాటర్, చక్కగా వింటున్నాం. చెప్పు నేను డౌట్ అడుగు. ధ్యానం చేస్తామా? అడుగుతాలి గురుగారు. అడుగు కర్మ అనేది గురుగారు. సత్కార్యాలు చేసిన కర్మ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళి గురుగారు అంటాడు కర్మ అనేది ఒకటి ఉంది కదా, ఒక క్యారెక్టర్ తీసుకెళ్తుంది కదా అంటాడు. ఖచ్చితంగా కర్మ ఈ క్యారెక్టర్ వల్ల ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఏదో రెండు కూడా అది జరుగుతుంది. దాన్ని ఎలా దాటం అంటున్నాడు. అక్కబడితే అలా దాటొచ్చు. ఇక్కడ ఏదన్నా మనకేదో రాయి ఏదో అని ఉందని అడ్డ ఉందనుకోండి, ఇట్లా ఉందమ్మా అయ్యో అది దాటొచ్చు. ఏది కర్మ ఎలాంటిది, ఎట్లా దానికి దాని ఏ పొజిషన్లో ఉంటుంది, నేను దాటాలని ఉండరు. ఆయన అన్నది గురు తప్పే. అది నేను జోక్ చెప్పి అంటే ఒక సత్యాన్ని జోక్ చెప్పి సత్యం చెప్పాలన్నమాట. దాన్ని సిన్సియర్గా మిమ్మల్ని పెట్టి కర్మ అంటే ఏంటని నేను అట్లా చెప్పదలుచుకోవాలి అంటున్నా. కర్మ అంటున్నా ఇదే స్థితి రెండు రకాలు పట్టుకోవచ్చు. ప్రతి వాళ్ళు అనిపించాల్సింది అంటాం. మేము మొన్న మా హాస్పిటల్లో మా కోళ్ళగాడ బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళారు. సడన్గా వెళ్తే మా కోళ్ళగాడ అమ్మగారు ఉన్నారు, బాగా లేకపోతే కర్మ కొంచెం ఇలా వచ్చిన అనిపించాలన్న ఆవిడ చెప్తున్నా మేము చేసాం కర్మలో అంది. నేను ఏం చేస్తున్నామంటే ఆ మాట కూడా అన్నప్పుడు అనిపిస్తుంది, ఓ కర్మ చేసినా కానీ మనం అనకూడదు. నేను అంటే ఏంటంటే కర్మ అనేది ఏంటంటే దీని ఏంటంటే కొంచెం ఫస్ట్ కర్మ మనకి గత జన్మలో మన వల్ల ఇలా జరుగుతుంది ఏనేది ఓకే, దానివల్ల ఇలా వచ్చింది, నేను మంచివాడినే. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను పర్లేదు పోయేటప్పుడు వాళ్ళు ఏదో పని ఏదో అవసరం ఉంది, ఇస్తూనే ఉండాలి, ఊరిని ఇబ్బంది పెట్టదు బంగారం, ఏదో అవసరం అయిపోయింది. కర్మ అనేది ఏంటంటే కర్మ ఉందనుకుంటే ఉంది, నా కర్మ అనుకుంటే ఉంది, కర్మ లేదనుకుంటే లేదు. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉందనుకుంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ లేదనుకుంటే కర్మ లేదు. కర్మ ఎవరికి కర్మ నేను అనేదానికి. నేను లేనప్పుడు ఆ కర్మ ఏంటి? నిద్రలో ఉండవు, గాఢ నిద్రలో నీ కర్మ లేదు. మరి లేచిన మెలకు ఉండదు, నువ్వు కాదు కదా, సట్టు కదా, క్యారెక్టర్ కదా. ఇది క్యారెక్టర్ కర్మ పెడితే ఏముంది? నువ్వు పోలీస్ ఆఫీసర్ నా కర్మ అనుకుంటున్నాడు, డ్యూటీ హ్యాపీ చేస్తున్నాడు కదా. అట్లే ఈ సత్యాన్ని ఏంటంటే ఇది కర్మ కాదు. మనం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పారు, తప్పులేదు, మనకు తెలిసింది, మేము పండితులం కాదు. ఒక కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అది లేదు. కర్మ ఎవరికి? నువ్వెవరివి? కర్మ ఎవరు? ఎక్కడ ఉంది అసలు? కాదు తల్లి, ఆత్మస్థితి బుద్ధుడు భగవద్గీతలు అన్నాడు, నన్ను కంటితో చూడజాలదు, అగ్నిలో దహించజాలదు, నీటిలో తడపజాలదు, నేను అంతటా ఉన్నాను అన్నాడు గురుగారు. అంతటా ఉండడానికి కర్మ ఉందా? అంటే అది నువ్వు కదా. అంటే మనకి షర్టు ఉంది, షర్టు కొన్ని రోజులు ఉతకంగా చిల్లులు పడ్డాయి, ఇది బట్టలు ఊడిపోయినాయి, షర్టు కర్మ అనుకుంటుంది ఏంటి? ఇది షర్టు కర్మ లేదు కదా. కర్మ నువ్వు నేను దేహం అనుకుంటే ఈ దేహానికి కర్మ ఉంది, నేను కాదు అనుకుంటే కర్మ ఎందుకు ఉంది? అందుకని ఏంటంటే గురుగారు అన్నది దేహం అనుకున్న వాళ్ళు కర్మ ఉంది, కర్మ లేదు. రమణ చెప్పి మేము చెప్పింది కదా, మేము పండితులం కాదనమాట. అందుకని నేను అనుకుంటే నీ కర్మ ఉంది, నేను అనుకుంటే సంసారం ఉంది, నేను అనుకుంటే ప్రపంచం ఉంది, నేను అనుకుంటే దేహం ఉంది, నేను అనుకుంటే మరణం ఉంది, నేనంటే కష్టాలు అన్నీ ఉన్నాయి. ఏముంది? నేను అనుకోవటమే కర్మ. అవి ఏంటంటే మనం చెప్పడం కోసం. అప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చినా దాని గురించి పట్టించుకోలేదండి ఆయన దేహానికి. నేను అంటాను అడిగారు అంటారు అంటే రమణ మహర్షి గారు ఇంత జ్ఞాని, సరే మేమేది సంవత్సరాల్లో షుగర్ బీపీలు ఈయన క్యాన్సర్లు మాకు వస్తున్నాయి, నీకెందుకు వస్తున్నాయి సార్? జ్ఞాని కదా అని అంట. అప్పుడు రమణ మహర్షి అని అంట, జ్ఞాని అని ఎవరు చెప్పారు మీకు? ఎవరన్నారు జ్ఞాని అని? నువ్వు జ్ఞాని అనుకుంటే నాకు సంబంధం ఏంటి? నేను అనుకుంటే జ్ఞాన్ని అజ్ఞాన్ని
అక్కడ జ్ఞానం లేడు అజ్ఞానం లేడు కదా అక్కడ. రమణ మహర్షి చెప్పిందే. ఓ మీరు జ్ఞానా? జ్ఞాని ఎట్లుంటారండి? ఆయన ఎవరు జ్ఞాని? రమణ మహర్షి అడుగుతున్నా జ్ఞాని ఎవరు? నేను జ్ఞాని కదే. అసలు అమ్మాయి ఇట్లా ఏమన్నా అది నేను కాదు, అది మీరు అనుకుంటుంది నేను. మీరు జ్ఞానాన్ని కొంతమంది అంటారు, అజ్ఞానం కొంతమంది అంటారు, పిచ్చోడు గోచి పెట్టుకుని అంటారు. మీరు అనుకుంటారు అది మీ పాత్ర, నాది కాదే. అది ఏది నేను కాదు. కరెక్టా? కరెక్ట్. గురుగారు అన్నదానికి మీరు అడగండి. నా బంగారం ఎందుకు పడుతుంది? అడుగుతలే, అడుగమ్మా. నేను అడుగుతాను, అడుగు బంగారం. అలాగే అనుకుంటాం, దహింపదాలదు, కడపదాలదు, అలాగా విన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ శరీరం నుంచి కొంత శరీరాన్ని బిడ్డలకు ఇచ్చాం, తాడు కట్టించుకున్నాం. అసలు దీని నుంచి బయటపడలేకపోతున్నాం. కుటుంబం అనే దాని గురించి బయటపడలేకపోతున్నాం. ఇదంతా ఓకే, కరెక్టే, ఇదంతా విద్య అని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ వేలుకు దెబ్బ తగ్గుతుంది అనుకోండి, అది నొప్పి అనేది తెలుస్తుంది కదా, శరీరంలో ఒక పార్టే కదా, నొప్పి తెలుస్తుంది. అలాగే బిడ్డలు మన శరీరం నుంచి వచ్చినాడు కదా, ఏదైనా బాధ వాళ్ళకి బాధ అనిపించినప్పుడు ఆ బాధను మనం స్వీకరిస్తున్నాం. మరి అలాగే భర్తతో తాడు కట్టించుకున్నాం, ఏదన్నా బాధ అనిపించినప్పుడు ఆయన ఎవరో లేని ఉండలేకపోతున్నాం కదా. అదేంటాడు బాబు అంటే ఇది అది కొంచెం అంత తొందరగా మనకి అయ్యేది కాదు తల్లి. అందరం పచ్చనలో ఉన్నాం, మనం అందరం కూడా ఏంటంటే మరి ఇక్కడ కూర్చొని అందరం కూడా ఏంటంటే దానికోసం వచ్చాం, ఇప్పుడు కోసం వచ్చాం. అంటే ఇవాళ కాకపోతే రేపోతే ఎల్లుండో రోజు డెఫినెట్ గా అది పురుషులందరూ కూడా నిర్మాణం అంటున్నారు కానీ ఆచరణలో సహజం మాకు ఉంది. సహజం గురుగారు మేము మీ గురుగారు అన్న మన మంచి మాట. మేము 10 సంవత్సరాలు చెప్పిన ముందు, నేను 12 సంవత్సరాల ముందు మాట చెప్పా, మరణించి జీవించాలని చెప్పా. బతికుండగా మరణించాలి, బతికుండగా మరణించాలని మాకు ఒక వీరుడు పత్రిలో రాసి చెప్పాము. అంటే నేను అప్పుడు చెప్పాను, దాన్ని ఆచారం చేయడానికి ఇంకా చేస్తాను. బతికుండా మరణించడం అంటే ఏంటి? బతికించడం మాత్రం మరణించడం అంటే అంటే దేహం మరణించడం కాదు. నేను చూడటానికి కళ్ళు చూపుండగానే చూడాల్సింది ఏమి లేదన్న భావన మరణించాలి. ఇంటానికి నా చెవులు ఉండగానే నేను ఏనాల్సింది ఏమి లేదన్న భావన మరణించాలి. నడవడానికి కాళ్ళు ఉండగానే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదన్న మరణించాలి. భావం. నోటి తినటానికి తినగలిగే ఆరాయించు శక్తి ఉండగా నేను తినాల్సింది ఏమి లేదన్న మరణించాలి. భావం మరణించాలి, మనిషి కాదు. మనలో ఉండ చైతన్యం అది కాదు, అదే అది మరణించదు. అందుకేనంటే జ్ఞానులు బతికుండగా మరణించినవాడు జ్ఞాని. మరణించడం అంటే నడుస్తుంటది అట్లా కాదు. పొగిడేరు సూపర్ అన్నారు. ఇంకొక పెద్ద జ్ఞాని మీటింగ్ పిలిచాడు, పెద్ద సాధు. ఆ జ్ఞాని అయ్యి సంసారం వదిలిపెట్టిన తర్వాత అందరూ చూసిన తర్వాత ఆ జ్ఞాని మాట్లాడేటప్పుడు నాకంటే చాలా మీరు గొప్పవాళ్ళు, మీరు సంసారం వస్తున్నా అనంట. అప్పుడు కాకుండా మీరు అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి నువ్వు గొప్పవాడని మేమంతా మీటింగ్ వచ్చాము, నువ్వేం మమ్మల్ని గొప్ప అంటున్నారు. అప్పుడు ఆ జ్ఞాని అన్నాడంట, నా భార్యని పిల్లల్ని సంసారాన్ని అన్నింటినీ తేజిస్తానికి 20 సంవత్సరాలు పట్టింది నాకు. అంటే నాకు ఇంత తేజి రావడానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. మీరు మరణం అనే ఒక విషయంతో అన్ని తేజిస్తారు, అన్ని వదిలేస్తున్నారు, మీరు గొప్ప అన్నాడు. లేదా మరణంతో మొత్తం కాదు. ఆయన ఏం చేస్తాడంటే నీ అంతటా నువ్వు వదులుతావా, లాస్ట్ నేను వదిలిస్తుంటావా? భగవంతుడు లాస్ట్ క్లైమాక్స్ లో నేను వదిలేస్తా, అది ఫిక్స్. ముందు వదిలేసి నువ్వు అంతా నువ్వేనయ్యా, చూసేది నువ్వే, మాట్లాడేది నువ్వే, నడిచేది నువ్వే, ఉండేది నువ్వే. ఎప్పుడు ఉంచాలో ఉంచు, ఎప్పుడు తెంచాలో తెంచు, తెంచుతావా ఇది నీది, నీది, నీదే, చూసేది నువ్వే, మాట్లాడేది నువ్వే. నేను ఎప్పుడు ఉండాలో, నేను ఎక్కడికి వెళ్ళి ఈ రోజు వచ్చి నందిగామలో ఇక్కడ వచ్చి తోటి మీటింగ్ చెప్పాలని ఉంటే ఉంచు, నన్ను తీసేయి. మేము చెప్పేసాం, మా ఫ్యామిలీ కూడా చెప్పేసాం షూటింగ్లో, మా అవసరం లేదు మమ్మల్ని తీసేయండి. మా ఫ్యామిలీ చెప్పాం, మీకు ఏదైనా మేము ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని వదిలేయండి. మేము యాక్సిడెంట్ అంటే చెప్పాలంటే మేము నిన్న 20 రోజులు షూటింగ్ చేసి నిన్న ఈవినింగ్ వచ్చాం. ఈవినింగ్ నేను 7 గంటలు ఇంటికి వచ్చాం, 10 నిమిషాలు ధ్యానం చేసాం. కరెక్ట్గా మా విధుడు 1/2 అవర్ మాట్లాడాం, వండుకున్నాం. పొద్దున్నే 3 గంటలు లేచాం, మళ్ళీ భగవంతుడితో మాట్లాడాం. పొద్దున్న లేచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం. మా భార్య మీకు బుద్ధి ఉందా లేదా, భార్య ఉందా లేదా, మీకు ఏముంది అలా శుభులని కార్య కొత్తనే ఉన్నాం. ఏంటి అది? నేను ఈరోజు ఇక్కడ మీరు కూర్చోవాలనుకుంటుంది, ఇది నేను కావాలంటే వచ్చింది అనుకుంటున్నారు మీరు.
మీరంతా ఇక్కడ కూర్చున్నట్టే మీరు కావాలంటే ఇక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ ఇది. అంతే. నేను ఇప్పుడు చెప్పారు కదా సార్, ఏంటి భార్య గురించి ఇప్పుడు ఇలా వచ్చామని, మరి నిజానికి మీలో సగం పాత్ర కదా, మరి కూడా ఆనంద పెట్టాలి, మీ మీద బాధ్యతగా ఉన్న వాళ్ళు కూడా ఆనంద పెట్టాలి. మరి మిమ్మల్ని ఆనంద పెడతాంగా, మరి మిమ్మల్ని ఆనంద పెడతాంగా. కాదు తల్లి, ఒక్కడ ఆనందం గొప్పట, కొంతమంది కూర్చోళ్ళ అందరూ ఆనందం గొప్పదా? భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు ఆయన డ్యూటీ కదా ఇది. ఇది అట్ట అనుకుంటే బుద్ధుడు ఎట్ట ఉన్నాడు కదా. పత్రిజీ గారు అట్టే మీ దగ్గరికి వచ్చేవాళ్ళ ఏంటి? బుద్ధుడు ఫ్యామిలీ ధైర్యం బట్టి ఎంతమందిని తెచ్చేవాళ్ళు. ఫ్యామిలీ పిల్లల మధ్యలో ఎంతప్పుడు పిల్లల్ని వదిలేసి వచ్చాడు. ఆయన బిల్డింగ్లు కట్టాలని మేళ కట్టాలని రాలేదు. అందుకని నేనేమంటానంటే, నువ్వు ఫ్యామిలీతో వాళ్ళు షాడప్ చెక్కలం నీ పాత్ర అది. నన్ను కలపగా అంటున్నా, నన్ను ఇక్కడికి వచ్చే పాత్ర నాకు ఇచ్చాడు ఆయన. పాయింట్ అర్థమైందమ్మా. నేను ఇక్కడికి రావాలని నాకు నేను మధ్యాహ్నం ఒంటికి అంతకు నెంబర్ తీసుకున్నా బంగారు తల్లిది. నేను చేయలా. నేను ఎట్టున్నామంటే నేను చేయను. నాకు చెప్పు, సిచ్యువేషన్ చెప్పుద్ది. ఎక్కడ కూర్చోవాలి, 5 గంటలకి జగ్గేపేట వచ్చాము, 6 గంటల దాకా ఏదో ల్యాండ్ చూసాము, 6 అయింది. ఇప్పుడు వెళ్ళటం కష్టం కాదు. అవత మా డ్రైవర్ని అడిగాం. ఓకే, ఇక్కడ జగ్గేపేట నుంచి నందిగామ ఎంతసేపు సార్? 20 కిలోమీటర్స్ ఉంది సార్, హాఫ్ అన్ అవర్ వెళ్ళొచ్చు సార్. ఓకే, ఫోన్ చేశారు, అమ్మ ఉషా నెంబర్ ఇచ్చారు, ఉషా గారు నెంబర్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళండి సార్ అన్నారు. ఓకే అని గుర్తొచ్చినాయి. ఓకే, అక్కడికి వెళ్ళాలని నా ప్రోగ్రాలు ఉంటే, అని వెళ్ళాలని ప్రోగ్రాలు ఉంటే అమ్మకు ఫోన్ చేశా. చూడండి, మేము లేవండి, విజయవాడలో ఉన్నామండి, మీరు చిన్నగా చెప్పారండి, మేము సారీ అండి అంది. లేదు కావాలి డ్యూటీలో అనుకున్నాం. మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చి సార్ ఫోన్ ఎత్తుకున్నారు, సార్ మీరు 6 గంటల పైన వస్తే మేము 1 అవర్లో వస్తామని అన్నారు. సార్ ప్రోగ్రామ్ ఉంది కావాలి ఇక్కడ. మీకు నందిగామ ఒకటే కాదు, నందిగామ మండలం, చంద్రలపాడు మండలం, 2 మండలాల్లో భారీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. మేము కూడా అమ్మ ఒక 6 మంత్ లో యాత్ర 6 మంత్ 1 ఇయర్ అంటే డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఆయన అప్లికేషన్ పెట్టిన భగవంతుడికి 1 ఇయర్ లో కాలినడకలా షూటింగ్ లేకుండా డైలీ మీ ఊరు తెలంగాణ ఆంధ్ర కూడా నడిచి మన అందరం కలుసుకోవడానికి కోసం నడవాలనుకుంటున్నాం. గుడ్. అడగండి, టైం అయితే మేము మాట్లాడదాం. టైం అయిందా మీ ఇచ్చే మైకిల్ ఇచ్చే వెళ్తూ ఉంటాం. లేదంటే మీ మాటలు చెప్పింది చాలు వెళ్తాం. బంగారు అడుగు, బంగారు అడగండి ఏదైనా డౌట్. బంగారు అడగండి ఏదైనా డౌట్. కొంచెం మీరు శాకాహారిగా ఎలా మారారు చెప్పండి, ఎందుకంటే కొందరికి ఇన్స్పిరేషన్ అన్నమాట. చెప్పే చాలా మాటలు బాగా పత్రిజీ గారి దగ్గర కాంపౌండ్ లో రావటమే కొంచెం ముందు కూడా ఇక్కడ గురువు దగ్గర వెళ్ళగానే అలా ఉండేది. గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ అయిపోయి ఈ కాంపౌండ్ వల్ల దానికి బాగా దూరం వస్తుంది. అది మనం చెప్పాలని అవసరం లేదు. మన ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏమో మనకి ఏమవుతుంది. మళ్ళీ మళ్ళీ మేము ముందు ఫోన్ చేసినప్పుడు ఇంకొంచెం బాగా కూర్చున్నాం, తొందరగా సడన్గా చెప్పాను. మేమేంటో మీకు అర్థమైంది, మీరేంటో మాకు అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్ డౌట్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. మేమా మర్చిపోయింది నేను ఏం లేదు తల్లి. అది ఎందుకు మేము చెప్పట్లేదంటే, నేను 3 గంటలు లేసి 5 గంటలు చేస్తాను, 2 గంటలు కూర్చుంటాను అన్నాను అనుకోండి, నీకు కుదరదు, అప్పుడు మీరు ఇబ్బంది పడతావు నువ్వు. అందుకని ఇంకొన్ని పోల్చుకోవద్దు. నీకు అవకాశం ఉంది, నువ్వు చెయ్యి అంతే. మేము 3 గంటలు లెగుతాం తల్లి, నీకు లెగుస్తాము మార్నింగ్ తెల్లారుదాము 7 నుంచి 8 లోపు పడుకుంటాం. మీకు కుదరదు కదా. వల్ల కాదు. 3 గంటలు వేసి 3 గంటల నుంచి 1:30 సేపు చేస్తాం మార్నింగ్. చీకటి సూర్యుడు కొన్ని అస్తమించిన తర్వాత మ్యాక్సిమం పౌరులు మాట్లాడడం ఏంటి మాట్లాడడం బంగారాలు కాబట్టి భగవంతుడు మాకు అవకాశాన్ని ఇచ్చాడు మమ్మల్ని. అట్లా అంటే మా భార్యలు కూడా వాళ్ళకి అవకాశం మాకు చాకరపై చేశారు. వాళ్ళు 7 గంటల తర్వాత వాళ్ళు మాతో మాట్లాడడానికి ఉండదు, మా మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళే గొప్ప వాళ్ళు. థ్యాంక్స్, వాళ్ళకి మమ్మల్ని చాకరపై చేశారు. అలాగా. కాబట్టి ఇది మా స్థితి. మా ఫ్యామిలీ ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. మెడిటేషన్ వాళ్ళు చేయదు, మమ్మల్ని చేయనీయకుండా ఉండరు, అందుకని మేము వాళ్ళు చేయమని మేము అడగం. సందర్భంలో పద్రీ సార్ నోటి నుంచి జాలువారిన మాటలు, కృతయుగంలో రామలక్ష్మణులను మేము చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాము అని. ఈరోజు మాకు ఇలా ఫేస్ టు ఫేస్ చూసే అవకాశాన్ని మా నందిగామ. కాబట్టి లాస్ట్ చెప్పేది ఏంటంటే అందరూ కూడా మనకి శరణాగతి భావంతో రమణ మహర్షి పదే చెప్పేది, శరణాగతి
యాక్సెప్టేషన్ శరణాగతి భావం లేనందువల్ల ఎన్ని భేదాలు వస్తున్నాయి. శరణాగతి భావం కానీ ఆ విశ్వానికి, ఆ చైతన్యానికి శరణాగతి అంటే కొన్నిటి నుంచి దూరం. ఏది జరిగినా నీదే, పొగిడినా నీదే, తిట్టినా నీదే, లాభం వచ్చిన నీదే, నష్టం వచ్చిన నీదే ఆ భావంతో కానీ అని భావంతో మీరు జీవించండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ధ్యానం 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 కంటే రమణమూర్తి ఎందుకంటే ధ్యానం కంటే శరణాగతి అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మనకి ఇన్వాల్వ్ అంటే పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మనకి ఆఫ్టర్ 60-50 తర్వాత ఈ దేహం ప్రాబ్లమ్స్ కొంచెం మా బ్రదర్ చెప్తుంటాడు, 3 ఇళ్ళు, ఆడవాళ్ళకి 3 ఇళ్ళు, మగవాళ్ళకి 2 ఇళ్ళు. పుట్టినిల్లు 25 ఇల్లు 25, పుట్టినిల్లు 25, 30 అత్తవారిల్లు, 25 భగవంతుడి ఇల్లు. 25 అమ్మింట్లో ఉండాలి, ఆఫ్టర్ 25-30 అత్తవారింట్లో ఉండాలి, ఆ తర్వాత భగవంతు ఇంట్లో ఉండాలి. అందరం కూడా ఇప్పుడు ఆత్మని ఇంటికి షిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ ఉండండి, నిమిత్తం మాత్రమే ఉండండి, ఇంట్లో కానీ ఆత్మనే ఒక ఇల్లు ఉంది మనకి, అక్కడి నుంచే మనం వచ్చాం కాబట్టి అది మన సొంత ఇల్లు అన్న భావంతో జీవించండి. ఓకే, థ్యాంక్ యూ బంగారం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఓకే, కూర్చోండి. 10 నిమిషాలు.